నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. ఈరోజు మనం ఒక విశిష్ట అతిథితో ఉన్నాం. చలనచిత్ర సీనియర్ నటులు, మాజీ ఎంపీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మురళీమోహన్ గారు. నమస్కారం సార్. నమస్తే. కంగ్రాచులేషన్స్ సార్. మొట్టమొదట మీకు థ్యాంక్ యూ అండి. ఊహించారా ఇంత పెద్ద విజయం? అంటే డెఫినెట్గా గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, మెజారిటీ వస్తుందని అనుకున్నాం, కానీ ఇంత అబ్సల్యూట్ మెజారిటీ వస్తుందని కానీ ఇంతమంది ఇన్ని సీట్లు వస్తాయని కానీ అస్సలు ఊహించాల. ఏంటి అంత మార్పు ఏమి జనాల్లో వచ్చింది? సైలెంట్ ఇదండి, సైలెంట్ ఓటింగ్ అంటే జరిగింది. ఎందుకంటే బయట ఎవ్వరు కూడా బయటపడలా ఎవరికి వెయ్యాలి అనేది. ఎందుకు బయటపడలేదు అంటే పొరపాటున అది మళ్ళీ గవర్నమెంటే వస్తే ఓటు వేశారు, మీరందరూ కూడా తెలుగుదేశానికి వేశారు, కూటమికి వేశారు అని చెప్పి ఎక్కడ ఎరాస్ చేస్తారనే ఒక భయంతో. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలుగా ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన కన్స్ట్రక్టివ్ కంటే కూడా డిస్ట్రక్టివ్ దీనిలో ఎక్స్పర్ట్ ఆయన. ఆ రోజున ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అక్కడ ఉన్న ప్రజావేదికని మొత్తం అంతా కొలగొట్టేశాడు కదా. ఎవడన్నా చేస్తాడు అసలు? ప్రజావేదిక తర్వాత మీ మీదే పడ్డట్టున్నారు. విశాఖలో మీ కార్ల దాని మీద పడ్డారు, అక్కడ మేము కట్టిన అపార్ట్మెంట్స్ మీద పడ్డారు, గుంటూరు హైవేలో. అవన్నీ ఎందుకులేండి, దాని గురించి వద్దు. ఎందుకంటే ఆ డిస్ట్రక్టివ్ నేచర్ తెలుసుకున్నారు. తెలుగుదేశం వాళ్ళని అనేక మంది హెరాస్మెంట్ చేయటం, పోలీస్ కేసులు పెట్టాడున్నారు, మరి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ భయపడిపోయి ఏదైనా మనం సేఫ్లో ఉండాలంటే క్వైట్గా ఉండాలి అని చెప్పి. అంటే సర్వేలకు కూడా అందలేదు సార్. మూడవ ఆంధ్రప్రదేశ్ సర్వేలన్నీ 130 తోటి ఆగిపోయినాయి. గ్రేట్ ఓటర్స్ ప్రజలు, తెలుగుదేశం ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మెచ్చుకోవాలి. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు బయటికి రారు, ఇంత జరుగుతుంటే బయటకు వచ్చి మాట్లాడేవాళ్ళు లేరు, భయపడుతున్నారా, చావ చచ్చిన వాళ్ళ అని ఇన్ని విశ్లేషణలు చాలా ఉన్నాయి. మమ్మల్ని ఎలక్షన్ అయిపోయిన తర్వాత అతను గెలిపించుకున్న తర్వాత మా ఎంపీలు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇతర రాష్ట్రాల వాళ్ళు, ఏమయ్యా మీకు అంత అద్భుతమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉంటే అతను ఓడగొట్టేశారేంటయ్యా? అవునా? ఆడెవడో జైల్లో ఉన్నాడు, జైల్లో ఉండి సంవత్సరాల పాటు జైల్లో ఉండి వచ్చిన అతను తీసుకొని అతని మీద అన్ని కేసులు ఉన్నాయి, విపరీతమైన కేసులు. అలాంటి వ్యక్తిని ఎలా కొన్ని అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చి ఎట్లా గెలిపించారు? మీకు అసలు ఇది ఉండదా అని అన్న లెవెల్లో మాట్లాడి ఏ సమాధానం చెప్పలేకపోయామని. సో ఈ 5 సంవత్సరాల్లో ఎవరెవరు ఎన్ని సఫరింగ్స్ పడ్డారో అందరూ కూడా బయటికి చెప్పుకునే వాళ్ళు కొంతమంది, చెప్పుకోకుండా సఫర్ అయిన వాళ్ళు కొంతమంది. అలాగే రోజు కూలీ చేసుకునే ఒక కూలీ దగ్గర నుంచి, వ్యవసాయం చేసుకునే వ్యవసాయదారుడి దగ్గర నుంచి, ఉద్యోగం చేసుకునే ఉద్యోగస్తుల దగ్గర నుంచి, పాఠశాలల్లో వచ్చేవాళ్ళ దాని దగ్గర నుంచి, వ్యాపారస్తుల దగ్గర నుంచి అన్ని వర్గాల్లో కూడా సఫర్ అయ్యారు. ఈ సఫరింగ్ అని మనం సరైన సమాధానం చెప్పాలి, మన తెలుగువాడి యొక్క గొప్పతనం ఏంటో చెప్పాలి అని చెప్పి అన్ని వర్గాల వాళ్ళు కలిసి ఇది చేశారు. ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూసినట్టు ప్రజలు. ఎందుకంటే ఎప్పుడైనా సరేనండి, మా దగ్గర డబ్బులనే కోట్లు ఇచ్చేస్తాం, గెలిచేస్తాం అనే దానికి సరి అయిన సమాధానం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరిగిన డబ్బు ఇంపాక్ట్ చూపించినట్టు లేదు కదా. ఏమి లేదు. సరే, సంక్షేమ పథకాలు గవర్నమెంట్ చేస్తా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పసుపు కుంకుమ అని ఇచ్చారు. అవును, పసుపు కుంకుమ ఇచ్చినప్పుడు ఆయన అన్నాడు, మనం బ్రహ్మాండంగా పసుపు కుంకుమ ఇచ్చాం, ఇంటింటికి డబ్బులు వెళ్ళిపోతున్నాయి, అఫీషియల్గా ఇచ్చేస్తున్నాము, మనం ఇవ్వక్కర్లేదు డబ్బు అన్నట్టుగానే అన్నారు. అదేలేండి, అంటే ఇవ్వకంటే వేరే కాదు. అదేలేండి. కానీ ఓటింగ్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, చంద్రబాబు నాయుడు గారు జేబులో డబ్బులు కాదు కదా ఇచ్చింది, గవర్నమెంట్ డబ్బులే కదా. కరెక్ట్. ఆయన ఏమిస్తారో చెప్పమని ఏమిస్తారో ఓట్లకి ఇవ్వండి. ఇప్పుడు 2,70,000 కోట్లు ఇచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి సొంత డబ్బులు ఏం కాదు కదా అని అనుకుంటారు ప్రజలు. పైగా అదే కాదు అని అనుకుంటారు. కొంత ఈ పేరు చెప్పి చాలా డబ్బులు నొక్కేశారు. బటన్ నొక్కడమే కాదు, సెల్ఫ్ కూడా నొక్కేసుకున్నారు చాలా అనేది అందరికీ తెలిసిన. సార్, బయట నుంచి వచ్చిన ఓటర్లు, ప్రధానంగా విదేశాల నుంచి కానీ బయట రాష్ట్రాల నుంచి కానీ వచ్చినటువంటి ఓటర్లు గతంలో ఎప్పుడూ రాలేదు, వీళ్ళంతా వచ్చిన వాళ్ళందరూ ప్రేమతో కూడా ఓట్లు వేసి ఉండొచ్చు కదా అని ఒక విశ్లేషణలు వచ్చాయి. కానీ వచ్చిన వాళ్ళందరూ కసితోనే వచ్చారనే విశ్లేషణలు. కసి అనేది మీరు చెప్పిన కసి అనేది కరెక్ట్. కసి అందరికి కూడా, ప్రతి ఒక్కరికి కమిస్. ఇతర దేశాల నుంచి వచ్చారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు. కరెక్ట్. ఇక్కడ హైదరాబాద్లో పనిచేసే వాళ్ళు 3 మంది వెళ్ళారు. బస్సులు, రైళ్లు ఏవి కూడా ఖాళీలు దొరకకుండా చాలా అరేంజ్మెంట్స్ కూడా చేశారు. బస్సులు అయ్యి కూడా, ప్రైవేట్ బస్సులు అయ్యి కూడా ఎన్ని పెట్టే చాలేదు, వెళ్ళిపోయారు మొత్తం. చాలా కామ్గా, చాలా క్వైట్గా, మనసులో ఏమనుకున్నారు దాన్ని. అంటే 2019లో వైసీపీకి అధికారం ఇవ్వాలనుకొని 151 సీట్లు ఇచ్చిన తర్వాత ప్రజలు మళ్ళీ
5 సంవత్సరాల్లోనే 11 సీట్లకు పరిమితం చేయడం అంటే ప్రజలు ఎక్కడో రియలైజ్ అయ్యారు సార్. రిలీజ్ అయ్యారు. ఎందుకంటే మనం చాలా పొరపాటు చేసాము. రైట్. ఏదో ఒక ఛాన్స్ ఇవ్వమని అడిగాడు. ఏదోలే పాపం ఒక ఛాన్స్ అంటున్నాడు కదా, ఒకసారి ఇద్దాం. ఇదివరకు కూడా రాజశేఖర రెడ్డి గారు కూడా పాదయాత్ర చేసి నాకు అవకాశం ఇవ్వండి ఒకసారి అన్నారు. ఆ రోజు నిత్యం సరే కొంత బాగా చేసి ఉన్నాయి, కొంత చెడగొట్టి కూడా ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ అప్పటికే 3 సార్లు చేస్తున్నారు కదా, పర్లేదు కుర్రాడు కదా యంగ్స్టర్, నేను అడుగుతున్నాడు పాదయాత్ర చేస్తున్నాడని అందరూ కన్సిడర్ చేసి ఇచ్చారు. ఒక ఛాన్స్ ఇద్దాం, ఒకటే కదా ఆయన అడుగుతాం, ఒక ఛాన్స్ ఇద్దాం ఏం పోద్ది. ఆ ఒక్క ఛాన్సు ఆయన ప్రణాళిక సహకారం చేసిన తర్వాత ఒక మాట అన్నారు. ఆయన 6 నెలలు తిరగకుండా భారతదేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రిగా నేను పేరు తెచ్చుకుంటాను, బెస్ట్ సీఎం అనిపించుకుంటాను. అవును, అధికారంలోకి వచ్చిన నేను 30 సంవత్సరాల వరకు నేనే ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉంటాను. నిజంగా ఆ థాట్ ఉన్న వ్యక్తే కనుక అయితే ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయాలండి. సంక్షేమం అభివృద్ధి అనేది రెండండి. ఒక బండి ఉంటే బండికి 2 ఇడ్లు కడతాం. ఒక ఎద్దేమో అభివృద్ధి, ఒక ఉద్యమం సంక్షేమం, జోడెడ్లు 2 ఇడ్లు సమానంగా వెళ్తేనే బండి నడిచేది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సంక్షేమం ముందు నడిచిపోయి అభివృద్ధి ఇక్కడే ఉంటే బండి నడవదు. అలా అని చెప్పి అభివృద్ధిని ఎక్కువ నడిపించాం అనుకోండి, ఇక్కడ ఈ ఆకలి చావుదాం. కరెక్ట్. అందుకని దీన్ని కాదనకూడదు, అభివృద్ధిని కాదనకూడదు, సంక్షేమాన్ని కాకూడదు. 2 సమానంగా ఈక్వల్గా చేస్తేనే అది బండి సక్రమంగా నడుస్తుంది, అభివృద్ధికి అవుతుంది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇక్కడ హైదరాబాద్కి జాయింట్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు చేసిన ఎన్నో సక్సెస్ఫుల్. ఇవాళ హైదరాబాద్ ఈ స్టేజ్లో ఉందంటే మీరు ఎవరు అవులన్నా ఎవరు కాదన్నా బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. రాబోయే రోజుల్లో ఒక ఐటీ అనేది వస్తుంది. ఈ ఐటీకి ఇది బోర్డంతా ఎంప్లాయీస్, మన పిల్లలకి అందరికీ బోర్డని ఉద్యోగాలు వస్తాయి, దేశ విదేశాల్లోకి వెళ్ళి ఉద్యోగాలు చేయవచ్చు అనేది ఫ్యూచర్ ఆలోచించి ఆయనే అమెరికా వెళ్ళి ఒక CEO లాగా మామూలు ఒక IAS ఆఫీసర్ ఎట్లా వెళ్తాడో ఒక ల్యాప్టాప్ పుచ్చుకొని వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి. మీరు వెళ్ళారా ఆయనతో పాటు? నేను వెళ్ళలేదు, కానీ ఆయనే ఓకే ఆయనను ఒక IAS నెంబర్ పెట్టుకొని వెళ్ళాడు. ఎందుకంటే అసలు ఏది జరుగుతుందో ఏమవుతుందో కూడా తెలియదు ఆయనకి. ఆయన కూడా చూసాం మనం. ఆ కృతజ్ఞతగా గచ్చిబౌలిలో జరిగిన గ్రాటిట్యూడ్, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఏం జరిగిందో మనం చూసాం. మీరు వచ్చారు, ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అసలు అంటే చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం ఒక విధంగా అమానుషం, ఒక విధంగా చాలా ప్రెస్సింగ్ ఇన్ డిస్గైజ్. నిజంగా ఆయన భస్మాసుర హస్తంలాగా ఆయన నెత్తిన ఆయనే చేయబెట్టుకొని ఈయన ఏదో ప్రచారం చేసుకుని చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి పూట వెళ్ళిపోయి అరెస్ట్ చేసేసి మందులు కూడా తీసుకొని ఇవ్వకుండా ఆ కారులో 24 గంటలు తిప్పారు. ఎక్కడ చేయాలి, ఏం చేయాలి ఏమి తెలియదు వాళ్ళకి. అరెస్ట్ చేసేమన్నారు, అరెస్ట్ చేశారు. ఎక్కడికి చేయాలి, అరెస్ట్ చేసేప్పుడు ఏమి పెట్టి చేయాలి, FIR కూడా రావాలి కదా. దీనికోసం తెలిసి అన్ని డిసైడ్ చేయడానికి 24 గంటలు పట్టేది. 24 గంటల బట్టు 70 పైన వయసు ఉన్నటువంటి 75 ఏళ్ళ వయసు ఉన్న ఒక వ్యక్తి అంతసేపు ఉంచడం చాలా అమానుషం. సరే అమ్మించారు, తీసుకెళ్లారు, కోర్టులో చేశారు, రిమాండ్కి తీసుకున్నారు. అక్కడ ఏ విధమైన ఫెసిలిటీస్ లేవు. ఒక మాజీ ముఖ్యమంత్రి అంటే బోల్డెన్ ఫెసిలిటీస్ ఉన్నాయి వాళ్ళకి. ఆ ఫెసిలిటీస్ ఏమీ ఇవ్వలేదు. ఇవ్వకపోగా కట్టిగా నేల మీద పడుకున్నారు, కింద కూర్చొని భోంచేయటమే. ఒక టేబుల్ కానీ ఒక ఫ్యాన్ కానీ లేదు. చాలా ఇబ్బంది పెట్టేశారు. ఆ ఇబ్బందులన్నీ కూడా భరించాడు ఆయన. భరించాడు. బయట ప్రజలకు అందరికీ కూడా డే బై డే అన్నీ తెలుసుకుంటూ వచ్చాడు. ఎగ్జాక్ట్లీ, నేను అదే అంటున్నా. ఆ గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్ మీలాంటి వాళ్ళంతా కలిసి చేయడం వల్ల చంద్రబాబు ఏం చేశాడనేది బయటకు వచ్చింది. యాక్చువల్గా చంద్రబాబు అక్రమం చేశాడు, దీంట్లో 270 కోట్లు ఏమో అని చెప్పి స్కిల్ స్కామ్ బయటికి తీసుకొస్తే, కానీ భువనేశ్వర్ గారు ట్వీట్ చేసినట్టు ఆయన జైల్లో ఉంటే ఆయన అక్రమాలు బయటికి రావాల్సింది, ఆయన చేసిన అద్భుతాలే బయటకు వచ్చాయి. అవును, ఎగ్జాక్ట్గా. ఎందుకంటే ఇన్నేళ్లలో ఆయనకు బ్లాక్ మార్క్ అనేది లేదండి. ఇన్ని సంవత్సరాలు 14 ఏళ్ళతో చేశారు ఆయన చీఫ్ మినిస్టర్గా. ఎక్కడ బ్లాక్ మార్క్ అనేది లేదండి. ఏదో అపోజిషన్ వాళ్ళు కొన్ని వేస్తారు, ఏదైనా ప్రూవ్ చేయగలిగారా? అదే మీలాంటి వాళ్ళ విషయాల్లో కూడా అన్నారు కదా, నన్ను కూడా అన్నారు, మిమ్మల్ని కూడా అన్నారు కదా, చంద్రబాబు బినామీలు మీలాంటి వాళ్ళు అనేసారు, ఎంతో మంది అన్నారు. అవును, నిజమే అనుకున్నారు చాలా మంది. ఏదో చంద్రబాబు నాయుడు బినామీ నేను ఇక్కడ మాదాపూర్లోనూ హైదరాబాద్లో సైట్లన్నీ నాకు ఇచ్చేశారు, ఇవన్నీ నేను NRIలకి అమ్మేశాను, కోట్ల రూపాయలు వచ్చేసింది, 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాయి మురళీ దగ్గర అన్నారు. నేను ఏం వ్యాపారం చేస్తాను ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, వాళ్ళకి ఎప్పుడు చెప్పలేదు. వాళ్ళ దగ్గర నుంచి నేను పర్మిషన్ అడగటం కానీ లేకపోతే ఇది నాకు చేసి పెట్టండి అని కానీ ఏ రోజున నేను ఎన్టీ రామారావుని అడగలేదు, చంద్రబాబు గారిని అడగలేదు. మేము మామూలు రొటీన్లో మేమేం చేస్తాం అంతే చేస్తాం.
ఒక్క ల్యాండ్ కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకోవాలి, ఒక్క గజం కూడా తీసుకోవాలి ఈ రోజు వరకు. మేము రైతుల దగ్గర నుంచి ఏం కొనుక్కున్నాం దాని మీద ఏమన్నా. కానీ మీ ల్యాండ్స్ అన్నీ ఎక్కడైతే కోర్ ఏరియా ఉంటుందో అక్కడే కనిపించడంతో జనాలందరికీ ఓహో మురళీమోహన్ గారు అదే కమ్యూనిటీ, చంద్రబాబు గారు అదే కమ్యూనిటీ, కాబట్టి ఈ బేసిస్లో వీళ్ళిద్దరు కలిసి ఏమన్నా చేస్తున్నారేమో అని జనాలు అనుకునే ఇది ఉంది. దాన్నే వైసీపీ వాళ్ళు ఎక్కువ ప్రచారంలోకి తీసుకొచ్చారు. రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు వ్యాపారం ఏంటంటే ఇందులో మన కన్స్ట్రక్షన్ చేయటమే కాదు, రాబోయే రోజుల్లో ఏ ఏరియా డెవలప్ అవుతుంది, ఇక్కడ వాళ్ళు కొనుక్కున్న వాళ్ళకి ఒక 5 ఏళ్ళ 10 ఏళ్ళ ఎప్పటికి ఎంత పెరుగుతుంది అనేటటువంటి ముందు చూపు కావాలి ఈ వ్యాపారం చేసే వాళ్ళకి. ఆ ముందు చూపుతోనే మేము వచ్చింది. జూబ్లీ హిల్స్కి దగ్గరగా ఉంది, నెక్స్ట్ జూబ్లీ హిల్స్ ఎక్స్టర్స్ వచ్చిందంటే మాదాపూర్కి వస్తుంది. మాదాపూర్లో అప్పటికి ఏమీ లేదు, ఐటీ అనేది లేదండి. ఊరికనే రాజీవ్ గాంధీ ఐటీ ఇదని ఏదో చిన్న బోర్డు ఉండేది అంతే. అప్పటి వరకు మాదాపూర్ వరకే బస్సులు కూడా తిరిగేవి, రోడ్డు కూడా ఉండేది కదా. మన దీంట్లో పటాన్చేరు దగ్గర ఇక్రిసాట్ అని పెట్టారు. ఆ ఇక్రిసాట్ వాళ్ళ కార్లు కూడా వాళ్ళు అక్కడి నుంచి తీసుకున్నారు. రోజు ఉదయం 4 కార్లు ఇటు నుంచి ఈ రోడ్డు పెంచి గతుకుల రోడ్లలో ఈ మట్టి రోడ్డు నుంచి వెళ్ళాయి, మళ్ళీ సాయంత్రం ఆ 4 కార్లు తిరిగి వచ్చాయి. అంతే తప్ప ఒక్క కారు అనేది వచ్చేది కాదు, రోడ్డు లేదు, ఏమీ లేదు. అలాంటి టైంలో నా ఆలోచన ఏంటంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మొదట బంజారా హిల్స్ నుంచి జూబ్లీ హిల్స్కి వచ్చింది. జూబ్లీ హిల్స్ ఎక్స్టెన్షన్ వస్తే ఏమొస్తుంది, మాదాపూర్ వస్తుంది. ఈ మాదాపూర్లో మనం ఏదైనా చేస్తే కొనుక్కునే వాళ్ళందరికీ బిజీ అవుతారు. శిల్పారామం ఉండేది అంతే అప్పుడు. శిల్పారామం పక్కన మేము ఫస్ట్ ప్రాజెక్ట్ ఇక్కడ చేసాం. ఆ ప్రాజెక్ట్ చేసినప్పుడు మేము గజం 1000 రూపాయలు చొప్పుడే. గజం 1000 రూపాయలు. మరి వాళ్ళ ల్యాండ్ కొనుక్కునే వాళ్ళందరూ ఇవాళ గజం 2 లక్షలు 3 లక్షలు ఉంది. ఎన్ని రెట్లు పెరిగింది. మా దగ్గర నిజంగా డబ్బులు ఉంటే అసలు అలా పట్టేందుకు నేనే ఉంచుకునేవాడిని కదా, ఇంత పెరుగుద్దని నాకు తెలిసి. సార్ ఇప్పుడు అమరావతిలో ఏదైతే కోల్పోయారో, సరే రైతులు కోల్పోయింది అదొక చర్చ, కానీ మనం ఇప్పుడు రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వైపు ఇప్పుడు ఇంకోసారి చూసే అవకాశం ఉందా? 100% అండి. రెట్టించిన ఉత్సాహంతో దొరుకుతుంది. చంద్రబాబు నాయుడు గారు కన్నా మంచి కసి మీద ఉన్నాడు. నేను ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలేదు అంటే, ఇక్కడ నేను ఏం చేసినా చంద్రబాబు నాయుడు పేరే వస్తుంది తప్ప నాకు రాదు కదా. అందుకని చెప్పి ఇక్కడ క్యాపిటల్ వద్దని 3 క్యాపిటల్ అని తీసేసి వైజాగ్ తీసుకెళ్ళిపోయి అక్కడ మెయిన్ అక్కడ పెట్టాలి అంటే చాలామంది 2014 నుంచి 19 వరకు చాలామంది బిజినెస్ మెన్లు అంటే రియల్టర్లు ప్రత్యేకంగా దాదాపు నందిగామ వరకు కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్లో వాళ్ళు వెంచర్లు వేసుకొని పడిగాపులు కాసిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళందరూ నష్టపోయి కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, నష్టపోయి రకరకాల ప్రాంతాలకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడంతా మళ్ళీ వాళ్ళంతా సంతోషంగా ఆంధ్రప్రదేశ్కి తిరిగి వచ్చే అవకాశం ఉంది. సార్ వ్యాపారుల కోణంలో నేను మాట్లాడట్లేదు, నేను నష్టపోయిన వాళ్ళ కోణంలో, బాధితుల కోణంలో మాట్లాడుతున్నా. నెంబర్ 1 బాధితుల కోణం అండి. అందరూ బాధితులే, ఎవరు వీళ్ళు కావడం కాదు. మీరు చెప్పండి, డే రోజుకు పొట్ట కోసం తిరిగే పని కోసం వెళ్ళే కూలీ దగ్గర నుంచి, పెద్ద బిజినెస్ మ్యాన్ దగ్గర నుంచి, పెద్ద ఐఏఎస్లు ఐపీఎస్ల దగ్గర నుంచి సఫర్ అన్నాడు అంటూ ఎవరు లేరు. చంద్రబాబు నాయుడు గారు ఇందాక చెప్పింది సగం లాగమే. అక్కడికి వెళ్ళిన తర్వాత మైక్రోసాఫ్ట్ అనేది చాలా పెద్దది వరల్డ్లో, వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వీళ్ళ దగ్గరికి వెళ్తే ఇంటర్వ్యూ కూడా లేదు వాళ్ళకి. లేదు కుదరదు, ఆయన చాలా బిజీగా ఉన్నారే అన్నారు. బాబు నేను ఇండియా నుంచి వచ్చాను, ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో ఒక రాష్ట్రం ఉంది, ఆ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిని. ఐటీ రాబోయే రోజుల్లో మీకు కూడా సంబంధించింది నేను వచ్చింది. మీకంటే మీ కంపెనీని కూడా మీరు చేసుకోవాలి కదా, ఎక్స్పాండ్ చేసుకోవాలి కదా. దాంట్లో మీకు బోల్డ్ ఎంప్లాయీస్ కావాలి, వర్క్ చేసేవాళ్ళు. మాకు ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా చదువుకున్న పిల్లలు ఉన్నారు, అది కూడా స్కిల్డ్ లేబర్ కావాలి, అందరూ వస్తారు, మేము చేస్తామని చెప్పేటప్పటికి సరే అయితే అని కనుక్కొని చెప్తామని చెప్పి వెళ్ళి కనుక్కొని సరే రేపు 3 o'clock రండి అని చెప్పి అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇచ్చి 25 minutes 25 కాదు 15 minutes మీకు ఇచ్చే టైం. ఈ 15 minutesలో మీరు ఏం చెప్తారో అని చెప్పేసి వెళ్ళిపోవాలి, ఆయనకి వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి అంత స్ట్రిక్ట్గా చెప్పారు. ఈయన 2:45కో 2:30కో వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాడు. ఈయనను ఒక ఐఏఎస్ వెళ్ళాడు, ఆయన ఇద్దరు కలిసి అక్కడే కూర్చొని ఆయన రాగానే కూర్చున్నారు, షేక్ హ్యాండ్ చేసుకున్నారు. సరే చెప్పండి అన్నాడు. చెప్పండి అనగానే రాబోయే రోజుల్లో ఐటీ ఎలా అభివృద్ధి చెందుతుంది, భారతదేశంలో ముఖ్యంగా దానికి ఎంత ఇది వస్తుంది అని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టాడు. పావుగొట్టగానే పిఎస్లు వచ్చేసి సార్ టైం అయిపోయిందని ఆయన సైడ్ చేశాడు.
వెళ్ళిపోండి, డోంట్ డిస్టర్బ్ అన్నాడు. బిల్ గేట్స్ పంపించండి, మీరు చెప్తే నెంబరు 2 hours కంటిన్యూస్గా చెప్పాడు. అబ్బా. అంత ఇదిగా చెప్తే అప్పుడు ఒకటే అన్నాడు ఆయన, మా ఈ కంపెనీలన్నీ కూడా అమెరికాలోనే ఉన్నాయి కానీ అవుట్ ఆఫ్ అమెరికా ఎక్కడ కూడా కంపెనీ అప్పటి వరకు వాళ్ళకి ఎక్స్పాన్షన్ ప్లాన్స్ లేవేమో. లేవు, ఉన్నా కూడా అమెరికాలో అక్కడ ఈ స్టేట్ అని మార్చేకున్నారు తప్ప వాళ్ళు ఎక్కడ లేవు. మేము అక్కడి నుంచి అమెరికా దాటి బయటకు వెళ్దామని అనుకుంటే ఫస్ట్ మేము ఇండియాయే వస్తాం, నెంబర్ 1. సూపర్. ఇండియాలో కూడా ఆంధ్రప్రదేశే వస్తాం, నెంబర్ 2 హైదరాబాద్లోనే దిగుతాం అని ఇక్కడ చేసిన తర్వాత చేస్తామని ఆయన ఎప్పుడైతే వచ్చి చేశాడో అంతకుముందు ఉంటే ఓపెనింగ్ చేశారు. ఉంటే ఆ రౌండ్ బిల్డింగ్ అది ఒక్కటే కట్టి హైటెక్ సిటీ ఒకే ఒక బిల్డింగ్ కట్టారు. దానికి అప్పుడు బిల్ గేట్స్ కాదు, ఏంటంటే అమెరికన్ ప్రెసిడెంట్ క్లింటన్ తీసుకొచ్చాడు. రైట్. అది క్లింటన్ దగ్గర ఇంటర్వ్యూ దొరకడం అనేది కష్టం, నెంబర్ 1. ఏముందో వద్దు, ఇక్కడ ఉంటే ఒక రౌండ్ బిల్డింగ్ కట్టారు. అది తప్పితే ఏమీ లేదు, సిమెంట్ రోడ్లు లేవు, సైబర్ టవర్స్ అది తప్పితే ఏమీ లేదు. దానికి ఓపెనింగ్కి ఆయన తీసుకొచ్చేటప్పటికి బిల్ క్లింటన్ అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు. అది ఇక అక్కడి నుంచి ఎప్పుడైతే బిల్ గేట్స్ వాళ్ళు కూడా వచ్చేసారో చూసి వాళ్ళు ఓకే చేశారు. ఎప్పుడైతే ఐటీలో దిగ్గజం వీళ్ళు వచ్చారు అని తెలిసి మైక్రోసాఫ్ట్ వచ్చిందని తెలిసిందో మిగిలిన వాళ్ళందరూ వచ్చారు, టక వెళ్ళిపోవడం. అంత పెద్ద సంస్థ, దాంతో ఇక మొత్తం అంతా సామ్రాజ్యం అయిపోయింది. ఎంత మారిపోయింది ఈ ఐటీ సిటీ అనేది. సైబరాబాద్ అని పెట్టారు. ఎగ్జాక్ట్లీ. హైదరాబాద్ సికింద్రాబాదే కాదు, సైబరాబాద్ కూడా ఒకటి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో పేరు పెట్టి చేశారు. సార్, ఒకవేళ ఈ 5 సంవత్సరాలు కూడా 2019 నుంచి 24 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారే అధికారంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండేది అని మనం అనుకోవచ్చు. ఈ పాటికి ఆయన అనుకున్న కళల్లో 50% చేయగలిగి ఉండేవాడు. ఎందుకంటే మన క్యాపిటల్ ఎక్కడ అనేదానికే 1 year పట్టింది. అది ఫైనలైజ్ చేసిన తర్వాత దానికి ప్లాన్స్ ఎట్లా చేయడానికి జపాన్ వాళ్ళని, మలేషియా వాళ్ళని, సింగపూర్ వాళ్ళని ముగ్గురిని పిలిచి, ఇదిగో నా క్యాపిటల్ ఒక అద్భుతమైన క్యాపిటల్ కావాలి, ఇది 1 of the ఇంటర్నేషనల్ సిటీ కావాలి, ఇది మాకు కృష్ణానది ఉంది, పక్కనే ఉంది, మాకు ఆ కృష్ణానది నీళ్లు లోపలికి రావాలి, అన్నీ కాలువలు గేలువల్లాగా రావాలి, వాటి మీద బ్రిడ్జెస్, ఆ బ్రిడ్జెస్ నుంచి రోడ్లు, అట్లా ఊహ ఏదో ఉంది, ఆ ఊహ చెప్పాడు. వాళ్ళు ముగ్గురు కూడా బ్రహ్మాండంగా చేసి తీసుకొచ్చారు. ఆ మూడింట్లో కూర్చొని ఏది కావాలో అందులో ఏది చేసి ఇవన్నీ ఫైనలైజ్ చేయడానికి 1 year పట్టి. చాలామంది ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు లోకేష్ గారి మొదలు కొంతమంది ఎంపీ క్యాండిడేట్లు, ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరూ కూడా మమ్మల్ని గెలిపించండి, కానీ భారీ మెజారిటీతో గెలిపించండి, అది కూడా వైసీపీ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా గెలిపించండి, అప్పుడే పరిశ్రమలు మనల్ని చూసి ధైర్యంగా ముందుకు వస్తాయి, ధైర్యంగా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టచ్చు అని వస్తాయి. లేదా మమ్మల్ని బొటాబొటీగా గెలిపించారంటే మళ్ళీ వేరే వాళ్ళు వస్తారు, మళ్ళీ మనల్ని తరిమేస్తారేమో, లేకపోతే మళ్ళీ మన పర్మిషన్స్ క్యాన్సిల్ చేస్తారేమో, ఇలా భ్రమపడి భయపడే అవకాశం ఉంది. మీరు గెలిపిస్తే కనుక ఇట్లా గెలిపించండి అని చాలామంది ప్రచారం చేశారు. అది ప్రజలు యాక్సెప్ట్ చేశారు, పూర్తిగా యాక్సెప్ట్ చేశారు. తర్వాత స్కిల్ డెవలప్మెంట్లో ఈయన ఎంతో తినేశాడని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్కి ఉన్న డబ్బులు ఎంత, అవి వచ్చినా కూడా ఈ చేతికి ఎందుకు వస్తాయి, ఐఏఎస్ఎల్లోనే డిస్పర్స్ చేస్తారు, దాన్ని బట్టి ఫైల్స్ ప్రకారంగా చూసుకుని. ఇది లేదు అనేది తేలిపోయింది. ఇయ్యో దొంగ కేసులు అది పెట్టి ఇది 27 కోట్లు అన్నారు, అది కూడా ఎలక్టోరల్ బాండ్స్ 27 కోట్ల విషయం లెక్క వచ్చింది. ఆ విధంగా ఏం చేసినా కూడా చేయలేకపోయారు. ఎప్పుడైతే ఆయన్ని జైల్లో పెట్టి ఇలా ఇబ్బంది పెడుతున్నారో, మనాళ్ళు పార్టీ తరఫు నుంచి వెళ్ళి ఆయనకి బెయిల్ తీసుకురావడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. కేసు మీద కేసు పెడుతున్నాడు. నేను ఒకటే కోరుకున్న మనసులో, ఆయనకి 2 నెలల వరకు బెయిల్ రాకూడదు, నిజంగా కోరుకున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాను ఆ మనసులో. ఒక మంచి పని చేసి పెట్టారు మీరు. ఆ చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పుడు సింపతి ఎంత పెరుగుద్దో చూడండి. ఓకే. అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు చాలా చండాలపు మాటలు పట్టారు, చెప్పడానికి కూడా ఊహించలేరు మాటలు. చంద్రబాబు ఫ్యామిలీ గురించి, ఎన్టీ రామారావు గారి కుమార్తె చంద్రబాబు నాయుడు గారి భార్య అంటే ఆ ఫ్యామిలీ ఏంటి, వాళ్ళ నీతి నిజాలు ఏంటి, మహానుభావులు. అలాంటి ఆవిడ గురించి కూడా రాసేటప్పటికీ చంద్రబాబు నాయుడు గారు కళ్ళెమ నీళ్ళు పెట్టుకున్నాడు. ఎప్పుడూ లేదు, కళ్ళెప్పుడు నీళ్ళు పెట్టుకుని ఏడ్చుతూ
చేశారు. మళ్ళీ ఈ అసెంబ్లీలో అప్పుడు దాకా నేను మళ్ళీ గెలిచి వచ్చేదాకా అడుగు పెట్టనని చెప్పి కూడా వచ్చారు. అది తెలిసింది. తెలిసిన తర్వాత ఏం చేయాలో తెలియట్లేదు అందరికీ కూడా. ఇక్కడి నుంచి మరి భువనేశ్వర్ గారు వచ్చేసారు, వాళ్ళు అందరూ వచ్చారు, అక్కడ క్యాంప్ పెట్టారు ఉన్నారు. మేమందరం కూడా వెళ్ళాం, పలకరించడానికి వెళ్ళాం రాజమండ్రిలో. అయితే మాకు ఎంట్రన్స్కి అక్కడ జైల్లో ఎవరైనా సంగతి తెలిసి అది ప్రయత్నం చేయటం అనేసి వీళ్ళ దగ్గరికి వెళ్ళాం. ఇలా ఎవరితో చెప్పాం, అమ్మా ఇప్పుడు మీరు గట్టిగా బయటికి రావాలి, మీరు బయటకు వచ్చేసి మీ కుటుంబానికి జరిగిన అన్యాయం కానీ చంద్రబాబు నాయుడు గారికి ఏ విధమైన వసతులు లేకుండా అక్కడ ఉండే చేసి ఇబ్బందులు పెడతారు, ఇవన్నీ మీరు చెప్పాలండి. ఓకే, మీరు చెప్పారంటే ప్రతి ఆడ మనిషి కూడా నువ్వు చెప్పేదాన్ని చాలా జాగ్రత్తగా ఉంటారు. ఒక ఇంట్లో ఒక పెద్ద ఆవిడ వచ్చి చూస్తే వాళ్ళ పిల్లల్ని మార్చగలదు, వాళ్ళ ఆయన్ని మార్చగలదు, కుటుంబాన్ని మొత్తాన్ని మార్చగలదు. మీరు రండి అనేటప్పటికి నాకు అలవాటు లేదండి, లేకపోయినా మీరు రావాలి, మీరు వచ్చి చెప్పండి. నిజంగా ఆవిడ వచ్చిన తర్వాత ఎంత సింపతి వచ్చిందో, మేము ఇంత నీతిగా నిజాయితీగా ఉండాలి, మా మీద కూడా ఇట్లాంటి అభాండాలు వేస్తున్నారు ఇవన్నీ కూడా చెప్పేటప్పటికి అందరూ కూడా ఫీల్ అయ్యారు. సో మలుపు తిప్పిన అంశం చంద్రబాబు నాయుడు గారి అరెస్టే అనుకోవాలా సార్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ? అంటే ఇవన్నీ ఆయన చేసిన దుర్మార్గాలు, డెవలప్మెంట్ చేయకపోవడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే క్లైమాక్స్లో తీసుకొచ్చేది మాత్రం అరెస్ట్. ఓకే ఓకే ఓకే. అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలి అని నేను అనేది. భస్మాసుర హస్తం భస్మాసుర హస్తం నెత్తిన పెట్టుకున్నట్టే ఆయనే పెట్టుకున్నాడు. అందుకే భస్మాసురం పెట్టుకున్నాడు కాబట్టి ఆయన తీసుకెళ్ళి అరెస్ట్ చేయటం కానీ, ఆయన ఫ్యామిలీ గురించి మిగిలిన వాళ్ళందరూ మాట్లాడటం కానీ, ఇబ్బందులు పెట్టడం కానీ. ఇక్కడ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం కానీ, మీరన్నట్టు భువనేశ్వరి గారిని అలా మాట్లాడడం కానీ కొంతమంది వ్యక్తులు, ఇది వాళ్ళు వ్యక్తిగతంగా దుగ్ధతోటి లేకపోతే వాళ్ళు ఇంకేదో కావాలని వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడినట్ట, వాళ్ళు అలా మాట్లాడమని ఎవరైనా ఆదేశించినట్టు మీరు అనుకుంటున్నారు? సార్ బ్యాక్గ్రౌండ్లో అన్నీ కూడా ఆ నాయకుడికి దగ్గర ఉన్న వాళ్ళందరూ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎవరైనా సరే చంద్రబాబుని ఎలా అన్పాపులర్ చేయాలి అనే దాని మీద వాళ్ళు ఒక ఇదిగా పెట్టుకుంటారు. నాయకుడు అయితే వీళ్ళు చేయరు, ఎవరు బాగా తిడితే ఎవరు బాగా కుటుంబం జోలికి వస్తే ప్రజల్లో ఒక ఏహ్య భావానికి గురవుతారు కదా సార్, గురవుతారు కదా. ఆ విషయం వాళ్ళకి తెలియదా? వాళ్ళ రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టుకుని మరీ ఇట్లా చేశారు. ఎందుకంటే నేనే కాదు, చంద్రబాబు నాయుడు కూడా జైల్లో ఉన్నాడు, ఆయన కూడా జైల్లో ఖైదీగా ఉన్నాడు, నేనే కాదు అని పిలుచుకోవాలని ఏదో అనుకున్నారు అనుకుంటా. ఆయన తీసుకొచ్చి ఏమీ లేకుండా ఆయన తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. అదేవిధంగా రామోజీరావు గారిని కూడా అరెస్ట్ చేయించాలని చాలా చూశారు. ఆయన కూడా ఎక్కడ ఆయన లైఫ్లో బ్లాక్ మార్క్ అనేది లేదు కాబట్టి ఇన్నేళ్లలో ఎవరో ఏం చేయలేకపోయారు. ఆయన అరెస్ట్ చేయాలని కూడా చాలా ట్రై చేశారు. ఈ మార్గదర్శి ఎన్ని ఇబ్బందులు పెట్టారు మీరు అందరూ చూస్తారు. మార్గదర్శి అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏమైనా తప్పులు జరిగింది ఏమైనా చిన్న ఒకటియారా, ఇది వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి లోన్లు ఇచ్చేసి ఇట్లాంటివి ఏమి చేసినా కానీ దేశంలో మొట్టమొదటి బాధితులు లేని కేసు ఎవరు కంప్లైంట్ చేయలే. ఏమండి ఇక్కడ కంప్లైంట్ లేదు, మెంబర్ అయ్యామండి, మాకు ఎంజాయ్ చేశాండి, మాకు డబ్బు కట్టలేదు ఒక్కలేడు. అలాంటి దాని మీద కూడా ఇది పెట్టేసి అవన్నీ మూతలు పెట్టేసి అక్కడికి వెళ్ళి వాళ్ళ ఎంప్లాయీస్ తోటి వీళ్ళు తీసుకెళ్ళి కాగితాలు మమ్మల్ని ఈ విధంగా పెట్టాడు, అది పెట్టాడు, ఇది పెట్టాడు చెప్పి దాని మీద సంతకం పెట్టమన్నాను. వాళ్ళు ప్రాణం పైన పెట్టలేదుగా. మేము ఎందుకు చెయ్యడానికి వచ్చి మమ్మల్ని ఎందుకు పెట్టమంటే వాళ్ళని అరెస్ట్ చేయడానికి ట్రై చేశారు వాళ్ళందరూ. అది చేస్తాం, ఇది చేస్తాం, ఎవరు ఏం చేస్తారు సార్ మేము మాత్రం పెట్టం. ఇందులో ఏ విధమైన తప్పులు జరగలేదు, నీతిగా నిజాయితీగా ఉంది. మార్గదర్శి అనేది ఇన్నేళ్లు బట్టి ఉందంటే ఎక్కడ ఒక్క బ్లాక్ మార్క్ లేదు, ఎవరు కంప్లైంట్ చేసిన వాళ్ళు లేరు కాబట్టి మేము చేస్తామండి అన్నారు. దాన్ని మూత పెట్టారు, చాలా ఇబ్బందులు పెట్టారు. మంత్రులు అంతా వరుసపెట్టి ఓడిపోవడం అని అంటే వైఎస్ఆర్సీపీ మంత్రులంతా, మాజీ మంత్రి అందరూ ఒక్కడే గెలిచింది, ఒక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంతే. అది కూడా చాలా తక్కువ మెజారిటీ, చాలా తక్కువ మెజారిటీ. ప్రత్యేకంగా అందరూ చూసేటువంటి కళ్ళు, అందరూ ఎదురు చూసేటువంటి ఫలితం గుడివాడ, గన్నవరం, సత్తెనపల్లి, నగరి, కాకినాడ ఈ ఫలితాల కోసం ఎదురు చూశారు. కాకినాడ తర్వాత గాజువాక చూస్తే అంతా శూన్యం, ఏమీ కనపడలేదు. అంటే ప్రజలు గవర్నమెంట్ మార్చాలి అనుకోవడం ఒక ఎత్తు అయితే, ఇలాంటి వ్యక్తులు కంటెస్ట్ చేసిన చోట 50,000కి పైబడి మెజారిటీలు వచ్చినాయంటే ఎట్లా ప్రజలు విరక్తి వచ్చేసింది అనమాట.
వీళ్ళు ఏంటి ఎంత చండాలంగా అసలు దిగజారిపోయి మాట్లాడారు, దిగజారిపోయి. కానీ అప్పట్లో ఎంజాయ్ చేస్తున్నట్టే కనిపించింది సార్ జనాలు. మొదట్లో వాళ్ళ భాషని కాస్త జనాలు ఎంజాయ్ చేస్తున్నట్టే కనిపించింది. రాను రాను అది వెగటు పుట్టింది. ధీరంగా వచ్చిందేమో నాకు తెలియదు, కానీ అదే ఎవరు కూడా మనం ఆంధ్ర ప్రజలు అంటే తెలుగు ప్రజలు ఎవరైనా సరే నీతిగా నిజాయితీగా ఉండేవాళ్ళు నెంబర్ 1. సౌమ్యులు అందరూ కూడా ఎవరిని తిట్టడం కొట్టడం లాంటివి చేయరు. మా ఊళ్ళల్లో పనిచేసే వ్యవసాయానికి పనిచేసే కూలీలు కానీ లేకపోతే వీళ్ళు ఉంటారు పాలేర్లు కానీ వీళ్ళు ఎవరిని కూడా ఎవరు తిట్టడం ఒరే అని చెప్పి కానీ తిట్టడం కానీ ఉండేది కాదు. ఏ కుటుంబంలో కూడా ఇంటి పెద్దకి ఏ భోజనం పెడతారో ఇంట్లో పనిచేసే కుర్రాడికి కూడా అదే భోజనం పెడతారు. అంత ఇదిగా చేశారు. చాలా సౌమ్యుడు మనం. అలాంటి సౌమ్యుని కూడా ఇలా చేసేసి అనగదొక్కేసాలని ట్రై చేసేసి అంతకుముందు ఈ పార్టీలు గొడవలు లేవు అసలు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఆ కులం మేము ఈ కులం మీరు ఇది అని చెప్పి కులాల మధ్యలో బాటలు పెట్టేశారు. అలాగే మరి క్రిస్టియానిటీ తీసుకొచ్చి ఇంకోటి తీసుకొచ్చి మీరు ఆ భాష ఇది అన్ని రకాలు ఎన్ని రకాలు చేయాలో అన్నీ చేశారు. ఆయన మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇండియాలో బెస్ట్ ముఖ్యమంత్రిని అవుతాను నేను అనిపించుకున్నాను 6 నెలల లోపల. అలాగే 30 సంవత్సరాలు నేను వచ్చిన తర్వాత పరిపాలిస్తాను అని చెప్పినాడు. ఎంత కష్టపడాలి, ఎంత అభివృద్ధి చేయాలండి. వినాశనాలు చేశాడు తప్ప అభివృద్ధి ఏమన్నా చేశాడా? ఎన్ని ప్రాజెక్ట్స్ వేస్ట్ చేశాడు. అమర్రాజా కంపెనీ అని ఉంది తిరుపతిలో. వాళ్ళు అమెరికా నుంచి ఇండియా వచ్చి బిజినెస్ చేసుకోవాలని చెప్పి వాళ్ళు డాక్టర్స్ వాళ్ళు వచ్చేసి ఇక్కడికి వచ్చి మా సొంతూళ్ళలో చేసుకుంటామని చెప్పి తిరుపతి దగ్గర ల్యాండ్లు అన్నీ కూడా వాళ్ళే కొనుక్కొని వాళ్ళ సొంత ల్యాండ్లో తీసుకున్నారు తప్ప ఎవరో గవర్నమెంట్ తగ్గించి 10 ఎకరాలు కూడా తీసుకున్నారు. అక్కడ అద్భుతమైన బిజినెస్ చేశారు. చాలా చాలా అంటే చాలా లోకల్గా పిల్లలకి ఆడపిల్లలకి వాళ్ళందరికీ కూడా 3 ఉద్యోగాలు వచ్చినాయి. అక్కడ వాళ్ళందరికీ లోపల హాస్టల్స్ కట్టారు. అంత చేసి అంత బ్రహ్మాండంగా చేస్తాడని దాన్ని ముగించడానికి ప్రయత్నం చేశారు. పవర్ ఏమన్నా సరే జనరేటర్స్ ఉన్నాయి కాబట్టి ఏదో మెయింటైన్ చేశారు. ఇంకా లేని పని అని పెట్టారు. బాబు మేము అక్కడే ఉంటాం, మా చైర్మన్ మేమందరం కూడా దాంట్లో ఇల్లు కట్టుకొని ఆ కాంపౌండ్లోనే ఉంటాం మేము. అందులో నిజంగా ఏమన్నా అంటే పొల్యూషన్ ఉండేట్టే మా ప్రాణాలు కూడా పోయాయి కదా. మాకు ఎప్పుడు ఇలాంటి కంప్లైంట్ కూడా రాలేదని ఎవరైనా చెప్పినా కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసేవాడికి ఇక్కడ లాభం లేదు, మనం అన్నీ ఇక్కడే అభివృద్ధి చేయాలనుకుంటున్నాం, ఇక్కడ లాభం లేదు, ఈ బాధలు పడలేవని తెలంగాణకు కొన్ని వచ్చినాయి, తమిళనాడుకి వెళ్ళారు, ఇంకా వేరే చోట్లకి వెళ్ళారు, అభివృద్ధి చేశారు. పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాళ్ళనేమో సగబెట్టి పంపించేస్తారు, రానాళ్ళనేమో వచ్చేటప్పుడు మాకేమి ఇస్తారు, మాకు ఎంత ఇస్తారు. ఎవరన్నా ఒక పరిశ్రమ వాడు వచ్చేటప్పుడు మీరు రండి, మీరు వస్తే మేము ఇదిగో ల్యాండ్ మీకు రీజనబుల్గా ఇస్తాం, లేకపోతే పవర్ మీకు ఇంత ఇదిగా ఇస్తాం, వాటర్ ఇలా ఇస్తామని చెప్పి ఉదారంగా వచ్చేలాగా చేయాలి కదా, వాళ్ళని చేయాలి తప్ప మాకేమి ఇస్తామని అడిగితే. సార్ మీరు అమర్రాజా కియా మోటార్స్ ఉన్నాయి, కియా మోటార్స్ గారు ఇక్కడికి ఎట్లా వచ్చారండి? చంద్రబాబు నాయుడు గారు ఎంత చేసి ఎంతమంది ట్రై చేశారో తెలుసా? తమిళనాడు వాళ్ళు మ్యాక్సిమం ట్రై చేశారు. అయినా సరే తమిళనాడు ఈయన తీసుకొని వచ్చి మీకు ఏమేం కావాలో చెప్పండి, వాటర్ కావాలంటే కాలువ తవ్విచ్చేసాడు, ఫుల్ పవర్ ఇచ్చేసాడు. చేయబట్టే కియా మోటార్స్ ఇక్కడికి వచ్చి ఇన్ని కార్లు తయారవుతాయి. అవును, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి. సార్ మీరు అమర్రాజా గురించి మాట్లాడారు కాబట్టి గల్లా జయదేవ్ గారు కానీ మీరు కానీ రాజకీయాలు వద్దు, ఇక రాజకీయాల నుంచి పక్కకుందాం అని తప్పుకోవడానికి కారణం కూడా గత ప్రభుత్వంలో కొన్ని వేధింపులే అనేది అప్పట్లో జరిగిన చర్చ. కాదు ఒక్క గత ప్రభుత్వం కాదు, నేను అటు నుంచే బయటకు వచ్చి నాకు మొదటి నుంచే రాజకీయాలు అంటే ఇష్టం లేదండి. ఓకే అంటే కామన్ మనలాగా ఉండాలి తప్ప వ్యాపారం చేసుకునేవాళ్ళు కానీ సినిమాల్లో వాళ్ళు కానీ ఒక కామన్ మన రెగ్యులర్గా అందరికి సంబంధించిన వ్యక్తిగా ఉండాలి మేము, అంతే తప్ప ఒక పార్టీకి, ఒక కులానికి, ఒక వర్గానికి దీనికి అందుకే మీరు వద్దనుకున్నారు. అందుకని నేను వద్దనుకున్నాను. అంటే అప్పట్లో మీ మీద కొంత ఫైన్లు వేసి మీ కన్స్ట్రక్షన్స్ కొన్ని ఆగిపోయి అక్కడ ఇట్లా మిమ్మల్ని ఏమన్నా ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం వల్ల మీరు కూడా ఏమన్నా రాజకీయాలు అప్పటికి ఏమీ లేవండి. మాకు ఇన్నేళ్ళ బట్టి నేను చేస్తాను, దాదాపుగా 30 సంవత్సరాలుగా చేస్తాను ఈ వ్యాపారం. ఈ రోజు వరకు మాకు బ్లాక్ మార్క్ అనేది లేదు. ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మేము అన్ని వైట్లో అమ్ముతాం, పూర్తిగా ట్యాక్స్ కడతాం. వాడు మేము అభివృద్ధి మిగిలినలాగా ఎంత అవ్వకపోవడానికి కారణం ఏంటంటే అన్ని రూల్స్ రెగ్యులేటివ్ పాటిస్తాం మేము. ఆ మధ్య కాలంలో మీ మీద కొంత ఫైన్ కూడా వేసారు కదా సార్. ఫైన్ ఏమీ లేదు, అన్ని
ఎలగేషన్స్ పెట్టారు, ఓకే ఓకే. ఓపెన్ ఛాలెంజ్ చేశారు. నేను చేసిన దాంట్లో ఏదైనా తప్పు ఉందని మీరు ఒక్కడ చూపించినా మీరెవరో నాకు శిక్ష ఎక్కర్లేదు, అసెంబ్లీకి ఎదురుగుండా ఉన్న చెట్టుకి నాకు నేనే హ్యాంగ్ చేసుకుంటాను. అలాగనే మీరు ప్రూవ్ చేయలేకపోతే మీరు ఏ అసెంబ్లీలో దీని గురించి మాట్లాడారో అదే అసెంబ్లీలో నాకు క్షమాపణ చెప్పండి నేను ఇచ్చాను. ఓపెన్ ఛాలెంజ్ చేశాను. ఎంత నిజాయితీ లేకపోతే ఆ మాట అంటే అనుగతం. డెఫినెట్గా నేను చేసిన దాంట్లో 10% తప్పులు ఉన్నాయనుకోండి, అన్నా కూడా బయటికి అన్నాం. అవును, మిమ్మల్ని మీరు మనస్ఫూర్తిగా నమ్మితేనే ఆ మాట అనగలరు. కరెక్ట్ సార్. సార్, ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరి ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక ఆశాదీపంలా కనపడ్డారు. ఇంత మ్యాండేట్ ఇచ్చారంటే డెఫినెట్గా అంతే అనుకోవాలి. సో ఇప్పుడు రాష్ట్రానికి ఇమీడియట్గా కావాల్సింది ఏంటి? ప్రాధాన్యత క్రమం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఏమైతే ప్రామిస్ చేశారో అవన్నీ చేయడానికి ఇంకెంత టైం పడుతుంది? అంటే ఇప్పుడు మేజర్ ప్రాబ్లం ఏంటంటేనండి, శక్తికి మించిన అప్పులు చేశారండి స్టేట్. మీరు సంక్షేమం కోసం అయ్యి ఇచ్చాము ఈ ఇచ్చామన్నారే, ఎక్కడి నుంచి తెచ్చిచ్చారు మీరు? ఉన్న ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడానికే మీ దగ్గర డబ్బులు లేవు. సంక్షేమం అది అన్నారు ఇది అన్నారు, నేను బటన్ నొక్కుతాడు అన్నాడు, ఇంత ఇస్తా అంత ఇస్తా అన్నాడు. ఈ బటన్ నొక్కుల్లో ఎవరో రోడ్డు వెళ్ళినవాడిని ఓ రిక్షావాడిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి పెడితే ఆడు బటన్ నొక్కలేడాడు, అప్పు తీసుకొచ్చి పంచాలంటే పంచలేడు, అప్పు తీసుకొని నువ్వు సంపాదించు, అభివృద్ధి చేయి, పరిశ్రమలు తీసుకురా, ట్యాక్సులు పెరిగేటట్టుగా చూడు, ఇవన్నీ ఉంచి అభివృద్ధిలో సంక్షేమం రెండు కలిపి చేయాలి తప్ప దీన్నేమో పూర్తిగా చేశాడు. అమరావతినేమో నాశనం చేశారు, పోలవరం ఏమో దాన్ని ఆపేశారు, మౌన పెట్టేశారు. ఈ కొన్ని కంపెనీలు ఇక్కడ ఎన్నో ఏళ్ళగా ఇక్కడ బ్రహ్మాండం చేస్తారు, అమర్రాజ్య లాంటి కంపెనీలు వెనక బయటికి పంపించేస్తారు. ఇవన్నీ చేస్తా అంటే అదే నేను అంటుంది, ఇంకెంత టైం పట్టే అవకాశం ఉందా లేదా ప్రాధాన్యత క్రమం ప్రకారం? ప్రాధాన్యం ప్రకారం వెళ్ళిపోతారండి. ఆయన బుర్ర బంద్ చేస్తుంది కంప్యూటర్. సార్, ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నారు, ఎన్డీఏలో కూడా రెండవ అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీ అవతరించింది. డెఫినెట్గా కేంద్ర క్యాబినెట్లో ఉంటారు. సో ఆంధ్రప్రదేశ్కి రావలసినవి ఇన్నాళ్ళు రాకుండా ఉండటానికి బోల్డ్ అన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలన్నీ పక్కకి వెళ్ళిపోయాయి. చంద్రబాబు నాయుడు గారు అతిపెద్ద శక్తిగా ఎన్డీఏలో ఆయనకున్న ఇది మనకున్న బలానికి ఇచ్చిన బలానికి ఈయన ఏది అడిగితే అది ప్రధానమంత్రి గారు ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. యాక్చువల్గా వచ్చేసి ముందు అమరావతి ఓవర్ స్పీడ్గా రెడీ అయిపోవాలి. ఓకే, అలాగే పోలవరం 1 year 2 yearsలో అది పూర్తి చేసేయాలి. ఇట్లా ఇవన్నీ ప్రయారిటీస్ తీసుకుంటారు. ఈ మధ్యన తీసుకొని అమరావతిని ఎంత సుందరంగా చేయొచ్చు. ఆయన మెడ్రాస్ నుంచి వచ్చే ట్రాఫిక్ అంతా కూడా విజయవాడ రాకుండా మంగళగిరి ఆ రోడ్ నుంచి ఎయిర్పోర్ట్ దగ్గరికి కాజా నుంచి అటువైపు బ్రిడ్జిల్లో రోడ్లు చేశాడు. అదేవిధంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళి కలకటా వెళ్ళి ఉంటాయి కదా, అవి విజయవాడ టచ్ చేయకుండా ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి దాన్ని తీసుకెళ్ళి గన్నవరం దగ్గరికి డైవర్ట్ చేశారు. ఎట్లా అన్ని రకాలుగా డైవర్ట్ చేశారు. ఇవన్నీ చేస్తే ఏంటంటే సిటీ గ్రో అవుద్ది. తర్వాత మిగిలిన వాళ్ళకి మనకి ఒక తేడా ఏంటంటే, మన దురదృష్టం ఆంధ్రప్రదేశ్ 2 విభజనలు జరగడం అనేది మాత్రం చాలా దురదృష్టం. దానికి కారణాలు ఏమిటి అనేది పక్కన పెడితే, ఇది అయిన తర్వాత ఏమైపోయింది, మనకి మన ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రానికి క్యాపిటల్ లేదు మనకి. హైదరాబాద్ ఉంది, తెలంగాణ ఉందనుకోండి, హైదరాబాద్ ఉంది, సికింద్రాబాద్ ఉంది. అలాగే చెన్నై ఉందనుకోండి, తమిళనాడుకి చెన్నై ఉంది. అలాగే కోయంబత్తూరు ఉంది, సేలం ఉంది. మరి కర్ణాటక తీసుకుంటే బెంగళూరు ఉంది, మైసూరు ఉంది. మరి కేరళ వాళ్ళని చూసుకుంటే త్రివేంద్ర బ్రహ్మాండమైన ప్లేస్లు ఉన్నాయి. మన క్యాపిటల్ అని చెప్పడానికి ఏముందండి? వైజాగ్ సిటీ కాదు, విజయవాడ సిటీ కాదు, ఎక్స్పాండ్ అవడానికి అవకాశం లేని సిటీ, గుంటూరు సిటీ కాదు, మంగళగిరి సిటీ కాదు, తెనాలి సిటీ కాదు, తిరుపతి సిటీ కాదు, కర్నూలు సిటీ కాదు. ఇవన్నీ టౌన్స్. మనకి సిటీ కావాలి. ఇప్పుడు వాళ్ళ హైదరాబాద్ ఎంత గ్రో అవుతుందంటే దానికి కారణం ఏంటి? ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి, ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చినాయి, పెద్ద పెద్ద హాస్పిటల్స్ వచ్చినాయి, మంచి మంచి కాలేజీలు వచ్చినాయి. ఇవన్నీ కూడా ప్రతి ఇక్కడ రోజు కూలి చేసేవాడు కూడా బోర్డు మంది దొరుకుతుంది కదా ఇక్కడ. అట్లా అందరికీ ఇచ్చేటప్పుడే క్యాపిటల్ అనేది ఉన్నప్పుడు, అబ్బా ఈ క్యాపిటల్ పెద్దగా సిటీ రాబోతుంది, మనం వెళ్ళి అక్కడ కొనుక్కుందాం, అక్కడ ఇల్లు కట్టుకుందాం, లేకపోతే అక్కడ మన కాలేజీ పెట్టుకుందాం, మనం ఏదో ఇండస్ట్రీ పెట్టుకుందాం, మనం ఏదో బిజినెస్ చేసుకుందాం అని బోర్డు మంది వస్తారు. ఇదంతా రావడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైన సిటీని చేయడానికి విజయవాడ, మంగళగిరి, గుంటూరు, తెనాలి ఇవన్నీ కలిపి ఒక అమరావతి సిటీ, క్యాపిటల్ సిటీ దాన్ని చేయడానికి ప్లాన్ చేశారు. ఎన్ని అయిపోయినాయి, ఇప్పుడు మొదలు పెడతారు.
డే అండ్ నైట్ ఆయన వర్క్ చేయాలి ముందు ఫండ్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఇంకో 20 ఏళ్ళకి సరిపడా అప్పులు చేసి. నా డౌట్ ఏంటంటే ఇదంతా ఒక ఎత్తు అయితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 74 ఏళ్ళు, ఆయన వయస్సు సహకరిస్తుందా అనేది కూడా చాలా మొన్నటి వరకు చాలా మంది మాట్లాడారు కదా, మాట్లాడారు ముసలాయన అని అంటూ మాట్లాడుతూ చెప్తున్నా. అందుకే చెప్తున్నా 42 డిగ్రీలు 43 డిగ్రీలు ఉన్న ఎండల్లో 45 దాటింది, 45 కూడా దాటింది. మిట్ట మధ్యాహ్నం ఆయన వ్యాన్ మీద నుంచొని ఎండలో ఎన్ని మీటింగ్లు పెట్టారు. అవును, రోజుకు 3 మీటింగ్లు. ఇంట్లో ఓపిక లేకపోతే అసలు ఆ మాట్లాడుతుంటే చూస్తే చొక్క ఇవన్నీ తడిచిపోయి. అవును, అసలు ఎవరు చేయగలరు? 30 ఏళ్ళ కుర్రాడు ఏమన్నా చేయగలిగాడు? అంటే 75 ఏళ్ళ కుర్రాడు అనమాట. 75 ఏళ్ళ కుర్రాడు. నన్ను ఎవరో అడిగారు మొన్న మీ వయసు ఎంత అడిగారు. సార్ 28 అని చెప్పారు. అట్లా చెప్పలా, వయసే చెప్పారు. అవునా? నేను 84 వై గాడ్ 84 వై ఏంటండి? 84 యంగ్. అలా ఆయన 74 యంగ్ ఆయన. ఓకే 74 వై అయితే చంద్రబాబు 74 వై. మీకంటే దాదాపు 10 ఇయర్స్ చిన్నాళ్ళు. బట్ మీ ఫిట్నెస్ గురించి మాత్రం చర్చలు జరుగుతాయి సార్. సరే, దాని గురించి గత వీడియోలో మీరు ఒకసారి చెప్పారు నా ఇంటర్వ్యూలో, దానిలోకి వెళ్ళట్లేదు కానీ నేను. బట్ ఇన్ని చంద్రబాబు నాయుడు గారు పాటించే వాటిలో నేను 10% కూడా పాటించట్లా. తర్వాత 4 గంటలకు లేచి యోగా చేసుకొని అసలు ఏమేమి ఎక్సర్సైజ్లు చేస్తారో అవన్నీ కూడా చేసేసుకొని 6 లోపల స్నానం చేసేసి బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకోడు, డైరెక్ట్గా ఆఫీస్లో వచ్చి కూర్చుంటాడు. జనరల్గా ఏ చీఫ్ మినిస్టర్ గారు ఏంటంటే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళగానే ప్రెస్ రిలేట్స్ ఉంటాయి, ప్రెస్ హైలైట్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చి ఫైల్ పెడతారు. అవును, ఏమేమి వచ్చింది, ఆ పార్టీ వాళ్ళు ఏమన్నారు, ఇదే ఏమన్నారు, ఈ ప్రాజెక్ట్ గురించి ఏంటి, ఏం జరుగుతుంది అని చూసుకొని దానికి అన్నిటికీ ఇమ్మీడియట్గా చేయాల్సి అన్ని కూడా చేసేసేవాళ్ళు. ఈ లోపల ఇంట్లోంచి కాల్ వచ్చేది ఒకసారి 2 సార్లు, బ్రేక్ఫాస్ట్ రెడీ రండి అని. ఆవిడ ఒక్కతే కోరింది, నేను మిమ్మల్ని ఎప్పుడూ డిస్టర్బ్ చేయను, బ్రేక్ఫాస్ట్కి మాత్రం టైం ప్రకారం రండి. మీరు బయటికి వెళ్ళిపోతే ఏం తింటున్నారో ఎలా ఉంటున్నారో కూడా మాకు తెలియదు. సెక్రటేరియట్కి వెళ్ళినప్పుడు అయితే క్యారేజ్ ఎక్కడి నుంచి పంపిస్తాం, మీకు క్యారేజ్ వచ్చేస్తే మీ క్యారేజ్ ఫుడ్డే తినండి, ఎక్కడి నుంచి హోటల్స్ వచ్చిన ఫుడ్ ఇది తినవద్దు. మీరు ఇంత సిస్టమేటిక్గా ఉండేటప్పుడు చాలా అసలు మేమందరం కూడా చాలాసార్లు సందర్భాల్లో కూర్చున్నప్పుడు కూడా నాన్ వెజిటేరియన్స్ పెడితే కూడా మేమందరం 4 ముక్కలు 5 ముక్కలు వేసుకొని ఏదో కొన్నిసార్లు లాగుతుంది ఇది కూడా బాగుంటుంది, ఇంకో ఐటమ్ వేసుకోండి అని చెప్తా ఉండేవాళ్ళు. కానీ ఆయన పేరుకి ఒకే ఒక్క ముక్క వేసుకునేవాడు, మిగిలిందంతా ఆకుకూరలు, తోటకూర, పప్పు, పులుసులు. ఇక్కడే నేను ఒక ఈ ప్రశ్న అడగాలనుకుంటున్నా. ఇంత చేసి ఇంత సంపాదించి ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యి, నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి రికార్డుని ఎవరో బ్రేక్ చేయలేరు. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయిపోయింది, ఇప్పుడు 4th టైం 19 ఇయర్స్ ముఖ్యమంత్రి అవుతారు ఆయన. సో అలాంటి ఇన్ని పదవులు అనుభవించి ఇంత సాధించి ఇంత గొప్ప ఇది సాధించి తినడానికి కూడా ఆయన అంత క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం వస్తున్నప్పుడు ఎందుకు సాధించిందంతా ఏం చేసుకోవడానికి, తినడానికి అనేది కాదు, తినడం గురించి కాదు, అనుభవించడం అనే విషయంలో. ఎన్టీ రామారావు గారు ఏమేమి చేసేవారు అన్నీ ఈయన చేశాడు. ఎన్టీ రామారావు ఆ రోజుల్లో జిమ్ములు లేవు మాకు. ఈయన ఎన్టీ రామారావు పొద్దున్నే తెల్లవారుజాము 3 లేస్తారు. ఆయన లేచి అక్కడ ఇంటి ముందు లోపలే కాంపౌండ్ లోపల ఒక లారీ లోడ్ ఇసుక తీసుకొచ్చి అక్కడ పోసి ఉంటుంది. రోజు పొద్దున్నే 4 3:30 పారపుచ్చుకొని ఈ మొత్తం లారీ లోడ్ ఇట్టేస్తాడు. చలకపారతోటి మొత్తం గడపర కదా చలకపార దాంతో వేసి ఈ మొక్క వేస్తాడు. అంటే ఎంత ఎక్సర్సైజ్. అవునవును. రేపేమో ఇది తీసి అట్టేస్తాడు. ఓహో, ఇదే ఆయనకి జిమ్. ఓకే. అలాగే రోజుకు ఒక్క పూటే ఓన్లీ 1 మీల్ ఎన్టీ రామారావు తెల్లవారుజామున 5ంటికి విత్ ఫుల్ చికెన్ తోటి ఆయన భోజనం చేస్తారు. అప్పుడే భోజనం మధ్యాహ్నం మధ్యాహ్నం లేదు, రాత్రి భోజనం లేదు. ఓ మై గాడ్. లేచేదేమో 3 గంటలకు ఏమో లేస్తారు. అలాగే రాత్రిపూట 8 అవ్వగానే పడుకుంటే 8 మ్యాక్సిమం. అబ్బా. అంటే ఇంతటి క్రమశిక్షణ ఉంటే కానీ మన దేహాన్ని, మన ఆలోచనల్ని అన్నింటినీ క్రమశిక్షణలో పెట్టుకోవడానికి సాధ్యం కాదు. చంద్రబాబు నాయుడు గారు మనకి తెల్లవారుదామన 5ంటికి ఆ టైంకి బ్రహ్మ ముహూర్తం. ఆ ముహూర్తం ఆ టైంలో ఏ ఆలోచన వచ్చినా అది అద్భుతమైన ఇది అవుతుంది. దేవతలందరూ కూడా తదాస్తు అని ఇది చేస్తారు.
అనేది ఒక నమ్మకం. అందుకని తెల్లవారుదామని అన్నీ రెడీ అయిపోయి 5ంటికి ఆఫీస్లో కూర్చొని ఆయన ఐఏఎస్లు అందరినీ 5ంటికి వచ్చేయండి మీటింగ్ అంటారు బిగినింగ్ డేస్లో. ఈవినింగ్ 5 o'clock వేరే మీటింగ్ ఉంది కదండి అన్నాడు. నేను చెప్పేది ఈవినింగ్ 5 కాదు 5 AM అన్నాడు. సార్ 5 AM మేము అసలు లేవం సార్. లేవాలి, లేవండి, అసలు ఫ్రెష్గా వస్తారు ఆ టైంలో. మనం ఏమన్నా ఏం చేయాలో చేయగలుగుతాం అని ఇట్లా ఒక క్రమశిక్షణకి ఆయన పడ్డాడు. ఆయన నేను ఫాలో అయ్యాను. ఎగ్జాక్ట్లీ. నా ఇందాక ప్రశ్నలో కంటిన్యూషన్ ఏంటంటే, ఇదంతా సాధించి చంద్రబాబు నాయుడు అనుభవం కేవలం ఆయన మనిషిగా ఏం కావాలో, వ్యక్తిగా ఏం కావాలో అవి మాత్రమే అనుభవిస్తూ డాబుడు అంబాలు లేకుండా, ఎక్కడ ఆయన చేతికి కానీ మెడలో కానీ ఎక్కడ పెద్ద పెద్ద గందరగోళమైన గోల్డ్ కానీ ఏమి కనపడవు. ఆయన ఏమో అనుభవించినట్టు ఇదంతా సాధించి ఏమి సాధించడానికి ఇంత కష్టపడుతున్నారు చంద్రబాబు? అంటే ఒక మెంటల్ సాటిస్ఫాక్షన్ కోసం అండి ఆయన చేసేది. ఎందుకంటే ఎవరు చేయలేదు నేను చెయ్యాలి. ఆంధ్రప్రదేశ్లో మనకు బోల్డ్ అని వనరులు ఉన్నాయి. ఈ వనరుని సక్రమంగా వినియోగించుకుంటే, మ్యాన్ పవర్ని సక్రమంగా వినియోగించుకుంటే మనం ఒక అద్భుతమైన నగరాన్ని తయారు చేయొచ్చు. హైదరాబాద్ని ఇంత డెవలప్మెంట్ చేసేదానికి కారణం ఆయన కదా. ఇప్పుడు మీరు ఒక చేసేసి మెయిన్ రోడ్ వేసేసిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయడం పెద్ద కష్టమేం కాదు. ఆయన వేసేసి వెళ్ళాడు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినా, లేకపోతే బిజినెస్ స్కూల్ తీసుకొచ్చినా, ఎన్ని అవుటర్ రింగ్ రోడ్స్ ఇవన్నీ కూడా ఆయన చేసినాయి కదా. అవుటర్ రింగ్ రోడ్ చేసిన సిటీ ఎంత ఎక్స్పాండ్ అయిపోయింది. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్ అని RRR. సో మనిషిగా ఓ సంతృప్తి ప్రజలకు చేశాను, రాష్ట్రానికి చేయగలిగా, ఏం తిందాం ఏం తాగుదాం అని అసలు ఎప్పుడు ఆ జోలికి వెళ్ళి ఆయన ఈ రోజున కూడా వేడిగా ఉంది, ఎండలో తిరుగుతున్నాం, బీరు తాగుదాం అనే ఆలోచన కూడా ఏమీ ముట్టుకుంటాం. ఓకే సార్, ఈ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ని ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? మన ఊహలకి మించి వస్తుంది డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు కసి మీద వచ్చాడు ఆయన. అవకాశాలు వచ్చినాయి. ఏది ఫుల్ మెజారిటీ వచ్చింది. అపోజిషన్ వాళ్ళు ఏమన్నా అది అంటారు ఇది అంటారు అనేది లేదు. ఏదైనా నిర్ణయం తీసుకొని చేయాలంటే అంతే, ఓకే ప్రమాణంగా చేసేయచ్చు. దాన్ని తట్టు ఎన్డీఏ గవర్నమెంట్లో జాయిన్ అవుతున్నారు. ఎన్డీఏ తోటి ఉండేటప్పటికి ఏమవుతుందంటే ఏం ఫండ్స్ కావాలని వెళ్ళి తెచ్చుకోవడానికి ఈజీ. ఇప్పుడు ఎన్ని కావాలన్నా, ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్లో మోడీ గారికి చంద్రబాబు ఎంత అవసరం, మనకి మోడీ గారు కూడా అంతే అవసరం. ఇప్పుడు ఇది ఇద్దరికి ఈయన మీద ఆయన బేస్ అవ్వాలి, ఆయన మీద ఈయన బేస్ అవ్వాలి. అలాంటి అవకాశం వచ్చింది. సిచ్యువేషన్ వండర్ఫుల్ సిచ్యువేషన్. ఇది రాష్ట్ర ప్రజలకు మంచిదే ఇది రావటం. నిజంగా చెప్పాలంటే వాళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ కనుక మోడీ గారికి వచ్చినట్టే అసలు మనం లెక్క చేసేవాడు కాదు కూడా ఇది. అఫ్కోర్స్ జరిగింది కదా గతంలో. సో రాష్ట్ర ప్రజలు క్లియర్గా ఏం కావాలో అది వాళ్ళ ఓటు ద్వారా తెచ్చుకున్నారు అన్నట్టే అనుకో. వాళ్ళంత బలం ఇవ్వకపోతే వాళ్ళు ఎంత రెట్టించిన ఉత్సాహం ఇచ్చారండి కదా. కానీ పవన్ కళ్యాణ్ గురించి కూడా చాలా మంది స్పెషల్గా చెప్పుకోవాలి. అవునా? ఎందుకంటే ఇవాళ ఈ కూటమి అనే దానికి మూలకర్త పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండగా ఉడికిపోయి 1-2 సార్లు వెళ్ళి కలుసుకున్నారు కూడా అక్కడ. అవునవును. కలుసుకొని ఒక్కటే అప్పుడు తీసుకున్నాడు నిర్ణయం. ఇప్పుడు అప్పుడున్న గవర్నమెంట్ వ్యతిరేకతని మనం డివైడ్ చేయకూడదు, దాన్ని మనం అందరం కలిసి ఒకే పార్టీగా ఉండి కూటమిగా ఏర్పరచుకొని చేయాలి అనేది తీసుకొచ్చి ప్రపోజల్ పెట్టింది పవన్ కళ్యాణ్. అలాగే మోడీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి మోడీ గారిని కూడా ఇందులో భాగస్వామ్యం కూడా పవన్ కళ్యాణ్. తనకి అంటే ఎక్కడ తగ్గాలో, ఎక్కడ పెరగాలో, ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడకూడదు బాగా తెలుసండి పవన్ కళ్యాణ్. కానీ పవన్ కళ్యాణ్ని ట్రోల్ చేసినంతగా, పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టినంతగా, పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడు అని ప్రజల్లోకి ప్రచారాన్ని తీసుకెళ్ళినంతగా బహుశా ఏ నాయకుడిని తీసుకెళ్ళలేదేమో. అంటే నిజంగా కూడా అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ 2 చోట్ల ఓడిపోయాడు కదా. అవును. ఎంతమంది వచ్చారు, గెలిచింది చాలా తక్కువ. ఈసారి అనుకున్నది ఒకటే, మనం కనుక ఈ ఓట్ని ఇది డివైడ్ అవ్వకుండా మనం కనుక మనమే 3 పార్టీలు పెట్టుకొని మనమే 3 వచ్చేస్తే అంటే వాళ్ళు గెలిచిపోతారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ 100% గెలిచినట్టు. 21 out of 21 ఎన్ని ఇస్తే అన్నీ తీసుకున్నాడు. అవును. నాకు అన్ని కావాలి ఇన్ని కావాలని అడగల. త్యాగం చేశాడు. 3 త్యాగం చేశాడు. మరి అట్లాగే
వాళ్ళ బీజేపీ మామూలుగా ఇదివరకు ఒక సీటు కూడా వచ్చేది కాదు ఆంధ్రప్రదేశ్లో. మరి అలాంటి బీజేపీకి 8 సీట్లు వచ్చాయి. 8 సీట్లు వచ్చాయి. అవును. మరి వీటన్నిటికి కారణం ఏంటండి? కేవలం వ్యతిరేకత అది ఎలాగే ఉన్నాయి. అసలు కూటమిని పవన్ కళ్యాణ్ ఫైన్ దీని మూల పురుషుడు అని చెప్పాలి అతను. మేము సినిమా వాడుగా మా సినిమా వాడు అని చెప్పి చాలా గర్వపడతాం. రైట్. మీరు సినిమా వాళ్ళుగా అన్నారు కదా, సినిమా రంగం గత 5 ఏళ్లుగా సినిమా రంగానికి సంబంధించి జరిగిన ఆ వ్యవహారం అంతా, ఆ విధానం అంతా చూసాం. సరే, నేను ఆ మాట అనలేకపోయాను, మీరు అనొచ్చు. ఎన్ని అవమానాలు జరిగినాయో చెప్పడానికి లేదండి. ఎందుకంటే ఎప్పుడైనా సినిమా వాడంటే ఏ నాయకుడు ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా సినిమా వాళ్ళు వస్తున్నారు అపాయింట్మెంట్ అంటే ప్రయారిటీ ఇచ్చేసి చక్కగా రిసీవ్ చేసుకుని కూర్చోబెట్టి ఆడితో కాఫీ టీలు తాగి ఏంటి మీ సమస్య ఏంటి అని అడగటం, చెప్పడం, అంటే మర్యాదపూర్వకంగా కలిసేవాళ్ళు. ఏ కొత్త ముఖ్యమంత్రి వచ్చినా కూడా సినిమా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయి అభినందించి మా సినిమాలో ఇగో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, మీరు ఏదైనా టైం ఇస్తే ఒకసారి మీతో కూర్చుంటామండి. ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీ అక్కడి నుంచి వచ్చా కదా, చెన్నై నుంచి వచ్చాం. అక్కడ చెన్నైలో సెటిల్ అయినాడు అందరం. అది అక్కడి నుంచి మన తెలుగు చిత్రాలు మన తెలుగు రాష్ట్రంలో ఉండాలి కానీ వెళ్ళి తమిళనాడులో ఉండటం ఏంటని అనుకున్నాం. అలాగే కన్నడ వాళ్ళు అట్టే అన్ని ఇదివరకు అన్ని సినిమాలు మెడ్రాస్లోనే ఉండి, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అన్నీ, ప్లస్ హిందీ అప్పుడప్పుడు. అది బాగా పెరిగింది. దానికి కావాల్సిన అన్ని వసతులు వచ్చినాయి. అలా కాదు, మీరు మన రాష్ట్రానికి రండి అని చెప్పి గత ముఖ్యమంత్రులు అందరూ కూడా, బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గర నుంచి అందరూ కూడా మన ఇండస్ట్రీ మన ఊళ్ళో ఉండాలి, అక్కడ ఏంటి అని ఉన్నారు. వచ్చే తర్వాత చాలా సమస్యలు వచ్చాయి. ఆ ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళటం, వాళ్ళతో మాట్లాడటం, సాల్వ్ చేసుకోవడం, అట్లా డెవలప్ చేసుకొచ్చాం. రాజశేఖర రెడ్డి గారు కూడా కాస్త ఉదారంగానే ఉండేవాళ్ళ సినిమా ఇండస్ట్రీ పట్ల. ఉదారంగానే ఉండేవాడు. కాకపోతే ఆయనకి అసలు సంబంధం లేదు. మేమందరం ఒకసారి ఇట్లాగే ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే ఇంటర్వ్యూకి అడిగాం. ఓకే, ఇట్లా మేము సినిమా వాళ్ళందరం కలిసి వస్తున్నాం ఉండే ఒకసారి. రండి అని టైం ఇచ్చారు. వెళ్ళాం, కూర్చున్నాం, హాల్లో కూర్చోబెట్టారు. అక్కడ చైర్స్ సైడ్ ఉన్నాయి. ఈయన కొంచెం అవతల ఏదో పని చూసుకొని అది చూసుకొని పావుగట్లో వచ్చారు. సారీ కొంచెం లేట్ అయింది అన్నట్టు వచ్చారు. అప్పుడు నేను రానన్నా దాంట్లో, మీరు వెళ్ళండి తానా. అప్పుడు నేను మా ప్రెసిడెంట్ని. ఓకే, ప్రెసిడెంట్ నువ్వు రాకుండా మేము. అయితే ఒక కండిషన్ అండి, ముందు సీట్లో మీరు కూర్చోండి, మేము వెనక సీట్లో ఉంటా. ఎందుకంటే నేను తెలుగుదేశం అనే సంగతి ఆయనకి తెలుసు. అపోజిషన్ పార్టీ మేము. ఇది నన్ను చూడగా ఏమన్నా వేరే భావాలు ఏమైనా వస్తాయేమో, మనం వెళ్తున్న పని జరగదేమో, ఇట్లా అనుకున్నాం. సరే అడిగే చెప్పారు. మా అసోసియేషన్ మాకు ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు. అప్పుడు రామానాయుడు గారు స్టూడియో పక్కన రాబోయే రోజుల్లో అవసరాల కోసం ఒక 25 ఎకరాలు పక్కన పెట్టించారు. ఓకే ఓకే, దాంట్లో ఇవ్వమన్నాం 1 ఎకరం కానీ 2 ఎకరాలు కానీ. అదే మేము అడిగింది. అడిగితే ఆయన ఎంత వ్యంగ్యంగా అన్నారంటే, అదిగో ఆ మూలన కూర్చున్నాడే మురళీమోహన్, అతన్ని తీసుకొని వచ్చి 2 ఎకరాలు కావాలని అడుగుతారేంటి మీరు? మీ అందరికీ ఎంత కావాలంటే ఇవ్వగలిగినంత ల్యాండ్ ఆయన దగ్గర ఉంది. ఓహో, వ్యంగ్యం. ఇది నన్నేం పొగిడింది కాదండి. అర్థమైంది, నాకు అర్థమైంది. మనసులో అప్పుడే అర్థమైపోయి అయినా సరే నవ్వి ఊరుకున్నా. మనం అంతకంటే ఎక్కువ ఇదే అవుతుందా అని అన్నాడే తప్ప మీకు ఇస్తాను నేను చేస్తాను అని అనలేదు, చేయలేదా? అప్పుడు ఎవరెవరు వెళ్ళారు మీతో పాటు? అందరూ పెద్ద నాగేశ్వరరావు, చిరంజీవి గారు, నాగార్జున అందరం వెళ్ళాం. అది ఆనవాయితీ మాకు. అది ఏ కొత్త ముఖ్యమంత్రి వచ్చినా వెళ్ళి ఇది చేయటం అనేది. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చిరంజీవి గారు మొట్టమొదటి వెళ్ళగానే చాలా చక్కగా రిసీవ్ చేసుకొని కారు దగ్గరకు వచ్చేసి అక్కడ డోరు తీసి లోపలికి తీసుకెళ్ళి షాల్ కప్పి ఇది చేసి లోపలికి కూర్చోబెట్టి చాలా చక్కగా మాట్లాడాడు. ఆయన చెప్పాడు, ఏమంటే నేను ఒక్కడనే వచ్చాను, కానీ మీరు కనుక డేట్ ఇస్తే మా వాళ్ళందరూ హీరోల్ని తీసుకుని నేను వస్తానండి అంటే, రండి అని చెప్పి పలానా రోజున డేట్ ఇచ్చారు. ఆ డేట్ని అందరూ వెళ్ళారు, పెద్ద హీరోలందరూ వెళ్తే కార్లు కాంపౌండ్ బయటే ఆపేశారు. దేంట్లో లోపలికి వెళ్ళాలి కదా, లేదండి కార్లు ఎంతవరకు ఇక్కడ నుంచి నడిచాలండి. ఫస్ట్ ఇన్సల్ట్. ఏం చేస్తారు, మనం ఏదో పని మీద వెళ్ళాం, సరే ఓకే అనుకున్నారు. మనసులో ఇదేంటి రైతు మన ఇట్లా రిసీవ్ చేసుకుంటున్నారు అనే ఫీలింగ్ వచ్చినా కూడా దాన్ని దిగమింగుకొని వెళ్ళారు. ఎలాగానే వాళ్ళు ఎవరో వచ్చేసి ఇదిగో పలానా రూమ్లో కూర్చోమన్నారండి అని కూర్చోబెట్టారు. అరగంట 45 నిమిషాల వరకు రాలేదండి వాళ్ళ దగ్గరికి. అవునా? వీళ్ళందరూ ఈ ఫ్లైట్కి ఆ ఫ్లైట్కి వెళ్ళిపోదామని వచ్చినాడు. హైదరాబాద్ నుంచి వెళ్ళాడు కదా. సరే చివరికి 1 గంటకో ఎప్పుడో వచ్చారు. ఏంటి చెప్పండి, ఏంటి కావాలి. జనరల్గా ఏంటంటే అంత లేట్గా వచ్చినప్పుడు సారీ అండి
కొంచెం అర్జెంట్ మీటింగ్ ఉండి మినిమం కర్టసీ సో అది కూడా లేదు. ఓకే, అంటే ఆయన ఇదేంటంటే నేను చీఫ్ మినిస్టర్ అయితే సినిమా వాళ్ళు ఒక్కడు కూడా నా దగ్గరికి రాలేదంటే అసలు వీళ్ళ సంగతి చూస్తాను అన్న లెవెల్లోకి వెళ్ళాడు. ఓకే, అంత ఇన్సల్ట్ చేశారు. అయినా సరే దిగమింకొని అడగాల్సిన అవసరం లేదు. చిరంజీవి గారు కూడా చాలా గొప్పగా మాకు అన్నీ వచ్చిరండి సమస్యలు, మా సమస్యలన్నీ మీరు తీర్చండి అనేది బెగ్గింగ్ లాగా అడిగాడు. దండం పెట్టారు కదా, దండం పెట్టాడు. అంత చేసినా కూడా చేయాలి. లేకపోతే అసలు ఎన్ని హెరాస్మెంట్స్ సినిమాలు జనరల్గా ఎట్లా ఫీల్ అయ్యారు సార్? సినిమా రంగం ఎట్లా ఫీల్ అయింది? చిరంజీవి గారు లాంటి వ్యక్తులు అక్కడికి వెళ్ళి దండం పెట్టి అడగడాన్ని ఎట్లా ఫీల్ అయింది సినిమా? చాలా నీచంగా ఫీల్ అయ్యాం. అంటే ఆయన అడగడం తప్ప అంటలా, ఆయన దిగజారి అడిగాడు. మనం పని మీద వెళ్ళినప్పుడు మన ఎలా రిసీవ్ చేసుకున్నాడు అనేది కాదు, మన పని ఏమిటో చూసుకొని రావాలి అని చెప్పి అంత దిగమింగి ఇది చేశాడు. చాలా అంటే వాళ్ళు వెళ్ళిన అక్కడ ఉన్న ఆ 10 మంది హీరోలే కాదు హర్ట్ అయింది, టోటల్ ప్రజా అభిమానులందరూ కూడా హర్ట్ అయ్యారు. కరెక్ట్, సినిమా రంగంతో పాటు అభిమానులు కూడా ఉంటారు కదా అందరూ. ఈ నెల్లి అక్కడ నుంచొని చేతులు జోడించి అడగాల్సినంత అవసరం ఏమొచ్చింది? మనకి ఏమిస్తాడు ఆయన? అడిగేటువంటి పరిస్థితిని అవతల వాళ్ళు కల్పించారనేది కదా భావన. అదే కదా, టికెట్ రేట్లు వాళ్ళు ఇష్టం చేశారు, తగ్గించేయమంటాడు. ఎక్కడి నుంచి సార్? ప్రొడక్షన్ కాస్టులు పెరిగిపోయి సినిమా ఇదివరకు 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు 100 లక్షల్లో తీసింది, ఇవాళ ఎంత ఎన్ని కోట్లకు వెళ్ళిపోయింది? 100 కోట్లు 200 కోట్లు పెడితేస్తాం. ఇదివరకు ఏమో ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లోనే రిలీజ్ అయ్యేది. ఇవాళ వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది. తెలుగు సినిమా అనేది వరల్డ్ వైడ్ అయ్యి. అవును అవును. ఇక్కడ ఏ రోజు రిలీజ్ ఉందో అమెరికాలో అదే రోజు చూస్తారు, జపాన్లో అదే రోజు చూస్తారు, రష్యాలో అదే రోజు చూస్తారు. అంత డెవలప్ అయింది. డెవలప్ అయిన తర్వాత ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో తీసేటప్పుడు మనకు కొన్ని వాళ్ళు తీసినట్టు మనం తీయకపోతే వాళ్ళు ఏమో మంచి మందు అది ఇచ్చి నాన్ వెజ్ అయితే మంచి భోజనం పెడతా అంటే మేము పప్పే పెడతాం, మేము మామిడికాయ పచ్చడే పెడతాం అని అన్నారు అనుకోండి. అట్లా ఇంటర్నేషనల్గా వెళ్ళినప్పుడు ఆ లెవెల్స్ కొంతవరకు మనం కూడా టోటల్గా ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ని పెంచింది టాలీవుడ్ అనేది కదా ప్రపంచవ్యాప్తంగా టాక్. అసలు ఇవాళ రోజున హిందీ వాళ్ళు ఇదివరకు తెలుగు వాళ్ళనే అస్సలు లెక్క చేసేవారు కదా, సౌత్ వాళ్ళనే లెక్క చేసేవారు కదా. ఇప్పుడు సౌత్ తమిళనాడులో కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ సరే తెలంగాణ కానీ ఇక్కడ తెలుగు వాళ్ళు ఏదైనా సినిమా తీస్తున్నారు అనగానే ఈ ఎవరు డైరెక్ట్ చేస్తారు, ఇది ఎవరు చేస్తారు, రైట్స్ ఎట్లా తీసుకోవాలి, ఈ రైట్స్ కూడా ఇందులో ఏదైనా వేషం అడిగితే వెళ్ళి చేసేయాలి. ఓకే, ఎవరిని అడిగితే ఇప్పుడు తెలుగు సినిమాలు అయ్యమంటే అవునా? ఓకే ఓకే ఓకే, అంత క్రేజ్ తెచ్చాం. రైట్ సార్. సో ఇప్పుడు ఏమన్నా ఆశాజనకంగా ఉంటుందా సార్ సినిమా రంగానికి ఆంధ్రప్రదేశ్? డెఫినెట్గా ఉంటుందండి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న గొప్ప విషయం అంటే ఇందాక రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. సరే అంతా అయిపోయింది, సరేనండి అని నమస్కారం పెట్టేసాం, చూడండి సార్ అని అడిగాం. ఓకే చూద్దామండి అన్నాడు. ఏదో నామే జోక్ వేసిన తర్వాత వెళ్ళిపోతాడు. నేను గవ్వ వెళ్ళి సార్ ఒక్క నిమిషం అండి, మా హీరోలు అందరూ వచ్చారు కదా, ఒక ఫోటో తీద్దామండి, అందరు కలిసి గ్రూప్ ఫోటో కూడా తీద్దామండి. టైం లేదు అని అది ఎంత ఎక్సల్ట్ అండి. అంతమంది హీరోలు సినిమా పరిశ్రమ తలుచుకుంటే మిమ్మల్ని ఎన్ని నిమిషాల్లో దించగలరు. ఒక ఎన్టీ రామారావు అనే ఒక సినిమా యాక్టర్ మరి కాంగ్రెస్ పార్టీ అనే ఒక అద్భుతమైన పెద్ద పార్టీని ఎదురుగా నిలబడి గెలిపించేయడం లేదా? కరెక్ట్. కేవలం 8-9 నెలల్లో సినిమా యాక్టరు రంగులు పూసుకునే వాళ్ళు ఏం చేస్తారని హేళన చేసినప్పుడు తీసుకెళ్ళి ఆ అరేబియా సముద్రంలో భార్య వెళ్ళి కరెక్ట్ తెర మీద తైతక్కలాడే వాళ్ళకి రాజకీయ గురించి తెలిసి ఎంత నీచంగా మాట్లాడారు. ఏమీ పట్టించుకోలేదని కాకి షర్టు కాకి ప్యాంట్ వేసుకొని ఆ పాత కారు అది చైతన్య రథం పెట్టి దాని మీద ఎక్కువ చేసుకుని 9 నెలల్లో గవర్నమెంట్ మార్చాడు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వరకు ప్రపంచంలో ఎవ్వరు ఏ పార్టీ వాళ్ళు కూడా ఆ ఒక 9 నెలల్లో కొత్త పార్టీ పెట్టి అధికారంలోకి తీసుకొచ్చేవాళ్ళు లేదు. దాఖలా తలుచుకుంటే ఏమైనా చేయగలరు సినిమా వాళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్ని అవమానాలు భరించాడు. డెఫినెట్గా అంత సొంత డబ్బులు సంపాదించిందంత దానికోసమే ఖర్చు పెట్టి ఇవాళ రోజున హ్యాట్స్ ఆఫ్ అని చెప్పారు అతనికి. సూపర్ అండి. సార్ 94 విజయాన్ని చూసింది తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత 24 విజయాన్ని చూసింది. ఇంకొకటి కూడా ఉంది. 83లో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ తర్వాత మళ్ళా డిజాల్వ్ అవ్వడం, ఆ తర్వాత మళ్ళీ రావడం, 84లో మళ్ళీ ఎలక్షన్ రావడం,
84, 94, 2014, 2024 ఎవరి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది, సీక్వెన్స్ కొనసాగుతూ వస్తుంది. కానీ 94, 24 చరిత్రలో నిలిచిపోతా ఉన్నాయి. 94 కంటే ఇది ఇంకా ఎక్కువేమో కదా. ఇది ఎంత అంటే ఇది ఒక సైలెంట్ వేవ్ అండి. ప్రజల మధ్యలో ఎంత రగిలిపోయారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చారండి, ఇతర దేశాల నుంచి ఓటేయడం కోసం ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఒక్కొక్కరు లక్షలు ఖర్చు పెట్టుకొని ఓటేయడం కోసం వచ్చారు. అలాగే సినిమా వాళ్ళు దొరికి మేమందరం కూడా ప్రచారాలకు వెళ్ళేవాళ్ళం కదా. ఈసారి అంటే నా వయసును బట్టి నేను వద్దని అనుకున్నాను, ఈసారి వెళ్ళద్ది. పార్టీ పెట్టినప్పటి నుంచి ప్రతి ఎలక్షన్కి కూడా మన చంద్రబాబు నాయుడు గారు కూడా నా 50 years ఫంక్షన్ జరిగితే మురళీమోహన్ గారు లేకుండా ఒక్క ఎలక్షన్ కూడా మేము ప్రచారం లేకుండా చేయలేదు అని చెప్పి అన్నాడు. కానీ వాళ్ళ రోజులు అంత సైలెంట్ వేవ్గా చేశారు. ఇవాళ అందరూ అంత ఇదిగా బట్టి వచ్చింది. కానీ ఒక చంద్రబాబు నాయుడు గారే చేశారు, ఒక మురళీమోహన్ చేశాడు, చిరంజీవి చేశాడు, పవన్ కళ్యాణ్ చేశాడు అంటే కుదరదు. అందరూ సమిష్టిగా జరిగింది. అందరూ అన్ని అనుకూలంగా అట్లా కలిసి వచ్చి ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది. సైలెంట్గా చేశారు. చివరిగా నాతో ఆయన ఒక మాట అనేవాడు కదా, మాకు ఎంత మెజార్టీ వస్తే అంత మెజార్టీ, వై నాట్ 175 అంటే ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ అండి. 175 రావాలంటే నువ్వు ఎంత ఒక దేవుళ్ళలాగా ఫీల్ అవ్వాలి అందరూ. వై నాట్ 275 అంటే 175 అంటే నిజంగా అంత గొప్ప. ఇప్పుడు ఒరిస్సాలో అట్లా చేసిన నవీన్ పట్నాయక్ 5 పర్యాయాలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలాగా నువ్వు ఎన్నో వాళ్ళతో పంచుకుంటే గుండె మీద చేసుకొని ఇది చేశాను నువ్వు ఒక్కడ చెప్పు. ఏది అప్పులు తీసుకొచ్చి పంచిపెట్టడం కాదు, ఇదిగో నేను ఇంత సంపాదించా, ఇదిగో క్యాపిటల్ ఇంత బాగా చేశాను అని నువ్వు ఏదైనా చేసావా? ఈ ఇండస్ట్రీ తెచ్చాను ఒక్కడ చెప్పు. జీరో. అన్ని వర్గాలలో లేబర్ ఎంత ఇబ్బంది పడ్డారండి, తాపి వాళ్ళు ఎంత ఇబ్బందులు పడ్డారండి. ఇసుక లేక ఎన్ని రోజులు కన్స్ట్రక్షన్ సాగిపోయినాయి. ప్రధానమైన కారణం ఇసుక లేకపోవడం వల్ల నిర్మాణ రంగం మీద ఆధారపడి పనిచేసుకునే కార్మికులంతా రోడ్డు కూడా అక్కడ. చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఫ్రీ అన్నాడు ఆయన, దాని మీద బోళంత ఇన్కమ్ వస్తుంది. ఎందుకు ఇన్కమ్ అనేది చేయాలి? ఇసుక అనేది ప్రతి కన్స్ట్రక్షన్లో అవసరం. ఇది బోళంత మంది దీని మీద బతుకుతున్నారు, ఇసుకకి అసలు దీని డబ్బు లేకుండా ఫ్రీగా అని చెప్పి పెట్టారు. వీళ్ళు వచ్చేసారు, ఇక వాళ్ళే మంత్రులు గింతులు అందరూ కూడా ఇష్టం వచ్చినట్టుగా తీసుకొని అమ్మేసేసి లక్షలు కోట్లు సంపాదించారు. రైట్ సార్. చివరికి నాదొక ప్రశ్న. మీకు ఎప్పటి నుంచో కోరిక, చాలాసార్లు ఎక్స్ప్రెస్ చేసినటువంటి వ్యక్తులు, మీ ప్రభుత్వమే వచ్చింది కాబట్టి ఫలితాలు వచ్చిన తర్వాత మొట్టమొదట రాజీనామా చేసినటువంటి పదవి కూడా వైసీపీ వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్గా భువన కరుణాకర్ రెడ్డి రాజీనామా చేశారు. చాలా గౌరవంగా చేసుకున్నారు. అవును, చేశారు. నా ప్రశ్న ఏంటంటే, మీకు అలాంటి అవకాశం ఏమన్నా తెలుగుదేశం పార్టీ ఇవ్వబోతుందా? మీరేమన్నా ఇస్తారా ఎవరా అనేది అది మన చేతుల్లో ఏముండదు. ఆ వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడు గారికి ఆశ కల్పించి ఈయన సమర్థుడు, ఈయన ఇస్తే బాగుంటుందేనని ఆయన ఆలోచన వస్తే వస్తుందేమో. చుట్టూ ఎటు చూసినా వెంకటేశ్వర స్వామి ప్రతిమలే కనపడతా ఉన్నాయి. అదే చాలా సందర్భాల్లో మీరు ఎక్స్ప్రెస్ చేసినటువంటి ఇది. అయితే ఇవాళ ఇంత విజయం రావడానికి మరో కారణం ఎవరంటే అమరావతి రైతులు. డెఫినెట్గా మనం అసలు అమరావతి మరచిపోకూడని. కరెక్ట్. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా కూడా ₹1 తీసుకోకుండా ఇన్ని వేల ఎకరాలు ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరండి. చంద్రబాబు నాయుడు మీద ఉన్న కాన్ఫిడెన్స్, ఆయన ఇచ్చిన మాట మీద గౌరవం ఇచ్చి 3 పంటలు పడుతాయండి అక్కడ ల్యాండ్ అంతా. కరెక్ట్. అంత సారవంతమైన భూములు ఎన్ని ఇచ్చారంటే ఆ రైతులు వాళ్ళ బాధ ఏంటండి. ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమరావతిని కూల్చేసి అక్కడ ఇవన్నీ చేసేసి ఈ ల్యాండ్లన్నీ పనిచేసి ఇళ్ల స్థలాలు నీదే, నీ సొంతమా? ఇది కాదే, ప్రజల సొమ్ము. ప్రజల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏం హామీ ఇచ్చారంటే, దీన్ని డెవలప్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా దీనికి కావాల్సిన కూడా అరేంజ్ చేసేసి మీరు ఎకరం ఇస్తే 1200 గజాలు నీకు ఇస్తా. అవును. అది 3 ఏళ్ళు పడతా 5 ఏళ్ళు పడుతుంది. ఈ 5 ఏళ్ళు కూడా మీకు నెలకింత అనేది, సంవత్సరానికి ఎంత అని చెప్పి కౌలు ఇస్తున్నారు. అవును. అన్ని చేశాడు, అన్ని చేసి కూడా చూపించాడు. సెక్రటేరియట్ కట్టినా, హైకోర్టు కట్టినా, మరి ఎన్ని అట్లా కట్టినాయి కదా. ఇప్పుడు వాళ్ళ ముఖాల్లో 1000 వెలుగులు వెలుగుతుంది. ఈ వెలుగులు ఎన్ని రోజులు, ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని అసలు అవమానాలు భరించారో. ఏదో పెయిడ్ ఆర్టిస్ట్ అని చెప్పి అట్లా అంటాం. అంటే మనం ఎక్కడైనా డెఫినెట్గా బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే, మొగాళ్ళు సంగతి పట్టండి, లేడీస్ ఎవరైనా సరే,
ఇస్త్రీ బట్టలో కొత్త బట్టలో వేసుకొని వెళ్తారు. అవి లేనాళ్ళు చక్కగా ఉతికి వాష్ చేసుకొని గంజి పెట్టుకుని చీర కట్టుకొని వెళ్తారు. వాళ్ళందరూ కూడా పెయిడ్ ఆర్టిస్టులు, వాళ్ళందరూ డబ్బులు పుచ్చుకునేవాళ్ళు. వీళ్ళు అసలు రైతులు కాదు అని చెప్పి వాళ్ళని అవమానం చేశారు. అసలు ఎన్ని రకాల అవమానం చేయాలో అన్నీ చేశారండి. కుస్తీ కాస్తీ కాదు. డెఫినెట్గా రైతుల విజయం, అమరావతి రైతుల విజయం. చెప్పుకోవాలి. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతిలోనే ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి, బహుశా 9వ తారీఖే అవుతుంది 99%. అది వాళ్ళు సాయంత్రానికి కానీ తెలియదు. సాయంత్రం వాళ్ళు వచ్చేటప్పటికి తెలుస్తాయి. చేసి ఆ రైతుల మధ్యలోనే చేసుకొని నాకైతే నేను చంద్రబాబు నాయుడు గారు కలిస్తే చెప్పుదాం అనుకుంటా. ఆ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరినీ మీరు ప్రమాణ స్వీకారం చేయగానే అందరినీ తీసుకొచ్చి స్టేజ్ మీద వన్ బై వన్ వాళ్ళందరికీ సత్కారం చేసి, ఎందుకంటే వాళ్ళు ఎంత పవిత్రమైన ల్యాండ్లు ఇస్తే ఎంత నీచంగా వీళ్ళు, కనీసం ఆ ముఖ్యమంత్రి అనేవాడిని రానిచ్చాడు, చేశాడు, చెట్లన్నీ కొట్టేశారు. ఏ చెట్లు పెంచి ఏం చేస్తారో అని. కానీ ఇంకొక మంచి జరిగినట్టే అనిపిస్తుంది నాకు ఇండివిజువల్గా నేను చూసినప్పుడు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కానీ అదే అమరావతిని కొనసాగించి అమరావతి కట్టేసి ఉంటే అమరావతిలో ఉండేటువంటి రైతులైనా మహిళల్లో అయినా ఇంత చైతన్యం ఉండేది కాదేమో. ఇప్పుడు ఏదైతే జరిగిందో ఒక్కొక్కళ్ళు సెక్షన్లు, కేసులు, కోర్టులు, పోలీస్ స్టేషన్లు, వీటన్నింటికీ సమాధానాలు చెప్పేంత చైతన్యవంతంగా తయారయ్యారు అమరావతి రైతు. అందుకే నేను అంటున్నా, ఇప్పుడు ఇవన్నీ ఇంత విజయానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి. అందుకే థ్యాంక్స్ చెప్పాలంటే. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సార్.